పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఏమయ్యా కండక్టర్, నేను ఊరికి కొత్త, కరెక్ట్గా బస్ స్టాప్ దగ్గర ఆపుతావా? అవన్నీ జరగదు. నేను ఎక్కడ ఆపుతానో అక్కడి నుంచి నడిచిపోవాలి. అర్థమైందా? హలో, ఇన్స్పెక్టర్ శంకర్ని మాట్లాడుతున్నాను. ఎవరు, ప్రభాకరా? అవును సార్. ఇక్కడ బస్ స్టాప్లో దిగి పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. జీప్ త్వరగా పంపి. అలాగే సార్. పోలీస్ స్టేషన్ దారి తెలుసా నీకు? ఏంట్రా అలా చూస్తున్నా? నేను కొత్తగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్నే. పోలీస్ స్టేషన్ బోర్డుకి ముళ్ళ కంపలు, ఇంకా 3 కిలోమీటర్లు. ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్నే మోసం తీసిపోతావురా? నువ్వు దొరికావో వదిలిపెట్టనురా. రేయ్, ఎక్కడమ్మా నిన్ను వదిలేది లేదురా. ఇన్స్పెక్టర్ గారా? అవునయ్యా. ప్రభాకరా? అవును సార్. ఏం ఊరయ్యా ఇది? ఊళ్ళో దిగ్గానే సూట్ కేసు దొంగిలించారు. చిన్న వెంటనే తోకాడించారా? సారీ అయ్యా, ఇలా జరిగినందుకు బాధగానే ఉంది. మీరు ఇన్స్పెక్టర్ అని తెలియక చేసుంటారయ్యా. కాదయ్యా, ఇన్స్పెక్టర్ అని తెలిసే సూట్ కేసు దొంగిలించాడు. సరే బండితే. సరేనయ్యా. ప్రశ్నించే దిక్కులేని ఊరయ్యా ఇది. అధికారి కాలుపడి 6 నెలలైంది. సార్, మీరు రేపు వస్తానని చెప్పారు కదా, ఇవాళే వచ్చేసారేంటి? ఏ ఒక రోజు ముందు వస్తే నీకేమన్నా అభ్యంతరమా? ఏమయ్యా, నువ్వు కానిస్టేబుల్ కదా, డ్రైవర్ ఎక్కడా? ఈ స్టేషన్లో ఉండేవాళ్ళు మొత్తం 4 సార్. మీరు రేపు వస్తానన్నారని అందరూ లీవ్ తీసుకున్నారు సార్. ఇంకా నయ్యం, నేను ఇవాళ స్టేషన్లో ఉన్నాను. ఏ నువ్వు కూడా లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోవలసిందయ్యా. ఇన్స్పెక్టరే లేడన్న ధైర్యంతో మీరు లీవులు పెడుతూ అప్పుడప్పుడు వస్తున్నారు కదా. నేను వచ్చానుగా, చూస్తాను. సార్, ఫోన్ చేసి అందరినీ ఇప్పుడే రమ్మంటారా? వచ్చింది ఇప్పుడే కదా, రేపు వస్తారులే. అవును, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పెద్ద నేరస్తుల్లో ఉన్నారే. అయ్యా, ఈ ఊర్లోనే వీళ్ళు ఒక టైప్ సార్. దొంగ ఎదవలు. చేసే పని చేసేసి దాక్కుంటారు. మొత్తం మేకని తినేసి దుమ్ములు కూడా మింగేస్తారు. మీరు ఇప్పుడే కదా వచ్చారు, పోను పోను అర్థం చేసుకుంటారులేండి. వీళ్ళ వల్ల ఈ స్టేషన్లో 2 చచ్చిపోయారు. అయ్యా, భయపెడుతున్నావా? నేనేమన్నా ప్రమోషన్ మీద వచ్చాను అనుకున్నావా? ఇంతకు ముందు 2 ఇన్స్పెక్టర్లు చనిపోయారన్న విషయం ఎంతో రహస్యంగా ఉంచారు. అది కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. డిపార్ట్మెంట్ ఏమన్నా నిద్రపోతుంది అనుకున్నారా? వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి 5 రోజులు సరిపోతుంది. అవును, వచ్చినోడల్లా ఇలాగే మాట్లాడేవారు. అవును, ముందొచ్చిన ఇన్స్పెక్టర్ కుమార్ ఎలా చనిపోయాడు? అయ్యా, ఈ తొట్లోనే చనిపోయి పడున్నారు. ఇందులోనా? అవును. స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ చనిపోతే మీరంతా వేడుకు చూసారా? అదేనయ్యా అర్థం కావట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ 2 డెత్తులు హత్యలో ఆత్మహత్యలో తెలియట్లేదు. ఒకవేళ హత్య అని తెలిసినా కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేవు సార్. ఈ 2 కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. అవును, ఆ 2 ఇన్స్పెక్టర్ పేరేంటయ్యా? వెంకటస్వామి. అతను ఎలా చనిపోయాడయ్యా? ఈ ఫ్యాన్కేనయ్యా వేలాడారు. కాస్త మంచినీళ్ళు తేవయ్యా. సరే సార్. చెప్పు. మీరు ఊరికెళ్ళారండి? నేను వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యా. క్వార్టర్స్ అంతా చూసారండి? క్వార్టర్స్ బానే ఉంటాయనుకుంటా. నేను వెళ్ళి చూస్తాను. నువ్వు వచ్చేటప్పుడు ఇంకో సెట్ యూనిఫామ్ తీసుకురా. ఎందుకు? ఎందుకా? చెప్పిన పని చేయి. నేను చెప్పిన మాట మీరు వినరు. ఊరికే నసపెట్టకు. భద్రంగా రా. అలాగే అండి. ఊరికే వాగుతావు. సరే, పెట్టేస్తానండి. అయ్యా, 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 ఏంటయ్యా అదలా అయిపోయారు? ఏం లేదు, క్వార్టర్స్ పక్కనే ఉంది, వెళ్దామా అయ్యా? అది తర్వాత చూద్దాం గానీ ముందు ఈ ఊరు గురించి చెప్పు. ఈ ఊరు చాలా చిన్న ఊరే అయ్యా.
ఇండియా మొత్తంలో గోల్మాల్ అన్నీ చేసేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. కొన్నిసార్లు వీళ్ళ గురించి వెతుక్కుంటూ సిబిఐ కూడా వస్తారయ్యా. దొంగతనానికి వెళ్తే కూడా ఉత్సవంలాగా చేస్తారయ్యా. మనకు విజయం దొరకుతుందా? నువ్వు జవాబుకునే ఎదురు చూస్తున్నా. మనకే జయం. ఎక్కడ పోయానే సరే మళ్ళీ ఇక్కడే రావాలి. జయం మనదే. జయం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జయం మనదే. వెళ్ళు. Thank you very much for your help. My name is James. Thank you. My name is Tirupati. What? That means Oh, I see. That's very funny. This jatra is very traditional. Oh, Our Swamiji goes to theft and robbery only for stomach. I see. How about you try? ఇదంతా మీరు చేసిన పాపమేరా. అవునురా మామా. తలతల్లాడిపోతుంది. అయ్యా తిరిగి పదవిలోకి వచ్చేసారా? చాలా సంతోషం అయ్యా. మీ కాలంలో అయినా మాకు ఎలాగైనా కొంచెం సహాయం చేయండి అయ్యా. వీళ్ళు అసలు నీళ్లు కూడా ఇవ్వట్లేదయ్యా మాకు. ముసల్దానా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు వేరే వాళ్ళు. గవర్నమెంట్ రూల్ చేయడానికి కాదు, మేక మాంసం తినడానికి వచ్చారు. మేకలేంటి మనుషుల్ని కూడా చంపుకొని తినండి. What's he saying? Nothing. The old woman worry for water problem. Come. అత్త వెళ్ళి పని చూసుకో. నానా జాగ్రత్త నానా, పీస్ అంతా కింద పడిపోతున్నాయి. ఏమండి తీపి చాలా తక్కువగా ఉంది, తేనెలో కాస్త కలిపి తినండి. అమ్మా నాకే ఒక నేను మీరే తింటున్నారు. నా బంగారం తీసుకో. సార్ రావయ్యా. పండు బాగానే ఉంది కానీ చిన్నదిగా ఉంది. అయ్యా, టౌన్ ఏటీఎంని లాక్కొచ్చేసారంట. టౌన్ ఇన్స్పెక్టర్ లైన్లోకి వచ్చారు. మన ఇద్దరిని రమ్మంటున్నారయ్యా. ఆయన ఏరియాకి మనల్ని ఎందుకు ఎరమంటున్నాడా? ఆ పని చేసింది మన ఏరియా వాళ్ళని అనుమానిస్తున్నాడు. సరే వెళ్దాం. రేపు పొలం పెద్దలు దొరికితే తీసుకురా. వెళ్ళాడికి గుండెలో జలుబు చేరిపోయింది. నానా పొలం పెదలేదు వద్దు నానా, నాకు నెమలి మాంసం కావాలి. వచ్చేవారు ఏటికి వెళ్దాంలే. తినరా. ఏమండి జింక మాసం దొరుకుతుందండి? ఏ బుద్ధి లేదనా, అది అఫన్సే. నువ్వు పీతలు మాత్రం చూడు. వదిలితే ఏనుగుడు కూడా మీరు తినేస్తారా? అయ్యగారు వెళ్దామా? సరే నువ్వు కాస్త బయట వచ్చి. ఏమయ్యా కడగవయ్యా, పెనాయిల్ వేసి కడగవయ్యా. రండి సార్, చూడండి సార్ ఏం చేశారో చూడండి సార్. ఏటీఎం మిషన్ నే పీక్కుపోయారు సార్. దానికంటే దారుణం ఇక్కడే కక్క వెళ్ళిపోయారు సార్. వీళ్ళని అస్సలు ఊరికే వదలకూడదు సార్. చూసిన చోట కాల్చి పడేయాలి సార్. సార్ మనసు తినేసి వచ్చి పోయి ఉంటారా ఇంత గబ్బా? సార్ మా బ్యాంక్ లోనే బెస్ట్ మేనేజర్ అని 5 సార్లు అవార్డు తీసుకున్నాను సార్. మా డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్నది నేనే సార్. నా చేత పోయి ఇలాంటి ఆయా పనులు చేయిస్తున్నారు సార్. సార్ మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. 24 hours లో అక్యూస్ ని మీరు పట్టుకోవాలి. అదర్వైజ్ ఐ విల్ కాల్ ద సిబిసిఐ. సార్ కొంచెం ఓపిక పట్టండి. సార్ని దానికోసమే పిలిపించాం. క్లీన్ చేయడానికి సెక్యూరిటీ అవన్నీ పెట్టుకోలేదా? సార్ ఇక్కడ కెమెరా ఉండడం వల్ల సెక్యూరిటీని పెట్టలేదు సార్. సార్ ఈ కెమెరాలో ఏదైనా రికార్డ్ అయి ఉందా? చాలా తెలివైన దొంగలు సార్. కెమెరా మీద బట్టలేసి మూసేశారు. సార్ మంచిదైంది. ఏటీఎం మిషన్ ని దొంగతనం చేసిన వాళ్ళు
ఏసీ మిషన్ వదిలేసి వెళ్ళిపోయారు. మీరు నేర్పించండి సార్, బాగుంది సార్ ఇది తలరాత్రా బాబు. బయలుదేరదామా సార్? రండి. సరే అయ్యా. అయ్యో పబ్లిక్ టాయిలెట్ నుంచి వచ్చినట్టు ఉందయా. ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే ఇది చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోకల్ వాళ్ళే అయి ఉంటారు. ఎవిడెన్స్లు ఏవీ తెలియకుండా టాయిలెట్ ప్లాన్ చేసి చండాలం చేశారు. ఈ విధంగా చేస్తే ఎవిడెన్స్లు కూడా దొరకవన్నది వాళ్ళకు కూడా తెలియని విషయం. ఎనీవే మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రాయా. ఓయ్ ఏంటయ్యా అయినా మనల్ని ఎదిగి చెల్లిపోతున్నాడా? అయ్యా, చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. వచ్చిన ఇన్స్పెక్టర్ మంచి విషయం ఉన్న అతనే, కానీ ఈ పని చేసింది ఆ గ్రామం వాళ్లే. కానీ ఎవడు చేశాడు, ఎలా చేశాడు అనేది కనిపెట్టలేము సార్. దీనికంతా ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు సార్. వీళ్ళ వంశంలో పుట్టినా కూడా పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాడు సార్. చదువుకున్న కుర్రాడు సార్. మన డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు సార్. వీడి హెల్ప్ లేకుండా ఈ గ్రామంలోకి వెళ్ళడం చాలా కష్టం. సమస్యలు చేస్తూనే ఉంటారయ్యా. ఏంటయ్యా పోలీస్ డ్రెస్ వేసుకుని వాళ్ళని పొగుడుతా ఉన్నావు? నా సర్వీస్లో ఎన్ని నేరాలు చూస్తుంటాను. డిపార్ట్మెంట్ని నమ్ముకునే ఇన్ఫార్మర్ నమ్ముకునే డిపార్ట్మెంట్ లేదు. ఏమయ్యో బండి దేవయ్యా. నేను నిలబడుతున్నా. నీకేంటి చూస్తున్నావు? లోపలికి వచ్చాడు దొర. ఏ మహేశ్వరి, మసిగుడ్డ కావాలన్నావుగా, ఇదిగో కాకి గుడ్డలు వెళ్తున్నాయి చూడు. పెళ్లి రాని తీసుకుందాం. ఇతనేనండి ఆ స్వామి. ఓయ్ అతను లేపోయా. బావా బావా పోలీసులు వచ్చారు బావా. అయ్యగారే మన ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. టౌన్లో ఒక విషయం జరిగింది, దాన్ని కనుక్కుందామని వచ్చాం. ఎక్కడో ఏమో జరిగింది, ఇక్కడ ఎందుకు వచ్చారు? జరిగిన చోటే వదిలిపెట్టి ఇక్కడ అన్నం తిన్న వచ్చారా? ఏంటి అందరికి ఎగతాలా? నిన్న ఒక ఏటీఎం మిషన్ దోచేశారా? ఈ సరౌండింగ్ వాడే ఎవడో చేశాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంక్వైరీ కోసం వచ్చా. మమ్మల్ని ఎగతాలు చేస్తారా? అందరినీ లోపలటి కుమ్ముతానా ఏమనుకున్నారా? మాట్లాడుతాబయ్య గారు, పోలీస్ గారా? ఎక్కడ ఎవరో దెంగిచ్చారంటే ఇక్కడ వచ్చి అడుగుతున్నా. పిచ్చినా కొడుకులారా, అంత ఇంట్లో నా దేహాన్ని పడేసి వెళ్ళిపోయారు కదరా. మీరందరూ నాశనం అయిపోతారా. నా సైకిల్ ఎక్కడా? డబ్బులు తీసుకొని ఆ కారు వాళ్ళని వదిలేశారు కదరా. దొంగ కేసేసిన దొంగనా కొడుకులారా, వదలండి రా. మీ మెడ నరికి రక్తం తాకపోతే నేను రాంబాబు కాదురా. ఏం అరుస్తున్నావు? నిన్ను పగలు కొడతాం. ఇదిగో అలా ఏ మిషన్కి రాలా, వేరే చోటలో చూడండి. రే సామి, దేనికి బదులు చెప్పొద్దు, వెళ్ళరా. నాకు కోపంగా వస్తుందిరా. రే ఏంట్రా చూపు, వాడిని వెళ్ళమని చెప్పు. సార్, దయ్యానికి కోపం వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏం పనిరా ఇది? రౌడీలాగా రావయ్యా, నేను వస్తాను స్వామి. అందరూ వెళ్ళండి రా. స్వామికే గొడవ వచ్చిందిరా, అందుకే పని జరుగుతుంది. పగల్లో గుడ్ల గొబ్బలా కళ్ళు కనిపించావు. వయసు అయిపోయింది. పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేశావు. రాత్రి సమయాల్లో ఎక్కడికి వెళ్ళకు. దొంగతనానికి వెళ్ళాక వయసు పిల్లలున్నారు కదా, ఏ కమ్మేదటైనా జాగ్రత్తగా నడుచుకో. ఏంటయ్యా వీళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారా? అందరూ దయ్యం పడితే దయ్యాన్ని తరుముతారా, కానీ దయ్యంతో మనల్ని తరుముతున్నారా? నేను ముందే చెప్పానయ్యా, మీరు అనవసరంగా అశుద్ధం మీద చేపెట్టారు. వెంటనాయాల. ఆ ఇన్ఫార్మర్ పేరేంటి? శక్తి అయ్యా.
చేసేదే మనము చేయకూడదు. చాలా మంది ఎస్ఎంఎస్లు పంపి చీటింగ్ చేస్తున్నారు. హలో, చెప్పవే. ఏంది బావా, ఊర్లోకి పోలీసులంతా వచ్చారు? పోలీసులా? వాళ్ళెందుకు వచ్చారు? మీ అయ్యా మా అయ్యా కలిసి దొంగతనానికి వెళ్ళి దొరికిపోయారు. రేయ్, వింటున్నావా? నిన్నే. ఏందన్నా ఇలా వచ్చారు? శక్తి ఉన్నాడా? ఉన్నాడన్నా. రమ్మను. డబ్బులు ఇవ్వు, లేదంటే ఊసేస్తా. ఏంటయ్యా? డబ్బులు ఇచ్చి పంపించేయండి సార్, లేదంటే డ్రెస్సులు ఉమ్మేస్తుంది. తీసుకో ముసలే, బయలుదేరు. అయ్యో, ఈ ఊర్లో ముసలి కూడా క్రిమినల్గా ఉందయ్యా. ఎందుకన్నా ఆయన ఊర్లోకంతా తీసుకొచ్చారు? నాతో ఒక మాట చెప్పు ఉండాల్సింది. నేను ఎంతో చెప్పానయ్యా, కొత్తగా వచ్చాడు కదా, కాస్త గెంతుతున్నాడు. ఓవర్ యాక్షన్ కాస్త ఎక్కువగానే చేస్తున్నాడు. అయ్యా, తమ్ముడే శక్తి. నమస్తే సార్. ఇతడే సిబిఐ ఆఫీసరు. ఓయ్, విషయాన్ని చెప్పావా? చెప్పానయ్యా. ఏ చోటన్నా? టౌన్కి వెళ్ళే దారిలో WOD బ్యాంకు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను సార్. దీన్ని విచారించడానికి మనం వస్తే వీడు ఎవరిని విచారిస్తున్నాడు? అరకు శరబగూడ పక్కన ఉన్న పాత సామాన్ కొట్లోనే మిషన్ ఉంది సార్. 10వ నంబర్ కొట్లో బాయ్ ఒక అతను ఉంటారు, ఆయన దగ్గరే మిషన్ అమ్మారు సార్. ఓయ్, కరెక్ట్గా ఉంటుందా? ఎంక్వైరీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది సార్. తీసుకో సార్. ఏంటి సార్ ఇది? చెప్పినది కూలి పెట్టుకో. డబ్బుల కోసం ఇవన్నీ చేయట్లేదు సార్. నా ఆశ ఏమీ ఎస్ఐ అవ్వాలని. ఎగ్జామ్ రాశాను, కాస్త సపోర్ట్ చేయండి సార్. చూద్దాం చూద్దాం. థ్యాంక్స్ సార్. ఓ, ఏంటి ఎదుగులు చూస్తావా? బండిదే. ఏదన్నా ఉంటే చెప్పండి సార్. అయ్యో 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 అయ్యో, కొత్త మిషన్ పూజ చేసి 2 నెలలు కూడా అవ్వలేదు సార్. ఎంత అన్యాయం సార్. ఎక్కడికి తీసుకొచ్చి పగలగొట్టి పడేశారు. ఏమయ్యా, ఆ టాబ్లెట్స్ ఇయ్యా. ఏంటి బాయ్, మీరందరూ పాతవాళ్ళు, ఈ విధంగా చేయొచ్చా? సార్, అది వచ్చినప్పుడే ఇలా ఉన్నింది. నేనిది తీయమని చెప్పా, ఫోర్స్ చేశాడు సార్. నా రెగ్యులర్ కస్టమర్ సార్, అందుకే నీ తీసాను సార్. యా అల్లా, ఇదే జరిగింది సార్. ఎంత డబ్బు ఇచ్చారేంటి? 1000. ఏంటి 1000 రూపాయల? ఈ మిషన్ రేట్ ఎంతో తెలుసాయా నీకు? లోపల ఎంత డబ్బు ఉంది? లోపల డబ్బుకి ఏమీ లేదు సార్. సార్, పండుని తిని తొక్కని తెచ్చి ఇక్కడ బారేశారు. తిండిలోనే ఉండు. ఎవరు బాయ్ వాళ్ళు? నేను చెప్తే నాకే ప్రాబ్లం సార్. చెప్పండి బాయ్, బ్యాంక్ మ్యాటర్ మీకే ప్రాబ్లం అవుద్ది. చెప్తాం సార్. సామే, కెమెరా. చేయరా. అమ్మా పోలేరమ్మా. ఏమో రాసి ఉందిరా, చెప్పురా. ఏంటి రే, ఈ కార్డు పనికి రాదు. రే, పగలగొట్టరా. సామే, ఇంకెళ్దామా? ఈ చోటని నాశనం చేయాలరా. దొంగతనం చేసి సొవ్వు గెలుకుంటూ కూర్చుంటావా? ఏ స్వామి, ఆ రోజు ఊరు లోపలికి నేను ఎన్క్వైరీకి వచ్చినప్పుడు ఏం తెలియని చిన్న పిల్లట్లా మాట్లాడావు. తర్వాత దొంగతనం చేసి బయట చెప్తారా? నువ్వు తిరిగి బట్టా నీ శాలరీ తీస్తున్నావుగా. ఏంటి అనవ్వా?
మరి స్వాముల పేరేంటి? సురుట సురుట స్వాడుపురం. చుట్టా ఓకే, అదేంటి కొత్తగా? అది ఆంధ్రాలో ఒక గ్రామం అండి. వీళ్ళ నాన్నగారు అక్కడే పుట్టారు. ఆయన జ్ఞాపకార్థంగా ఆ పేరే పెట్టేశారండి. ఓహో, మీరిద్దరు బామర్దులా? అవునండి, ఆయన చెల్లెల్నే నేను పెళ్లి చేసుకున్నాను. ఓహో. శక్తి వాళ్ళ నానే ఇతను. ఓ, కథ అటు వెళ్తోందా? ఏంటి సార్ మీరు కేసు ఇన్వెస్టిగేట్ చేయకుండా వీళ్ళ కుటుంబం గురించి తెలుసుకుంటున్నారు? ఇక్కడ ఏమైనా టీవీ సీరియల్ జరుగుతుంది? రేయ్, మీ ముగ్గురులో బాత్రూమ్కి వెళ్ళినాడు ఎవడ్రా? చెప్తే ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత కొవ్వేకి మాట్లాడుతున్నారో చూడండి సార్. ఇలా చూడండి సార్, వీళ్ళు బయటికి రాలేనట్టుగా ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్గా వేయండి సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏమరా పెద్ద బ్యాంకు? బిక్కారి బ్యాంక్ ఇది. లోపల ఎంత ఉందని తెలుసారా? ఇదిగా లెక్క చెప్పు. బావా, వ్యాన్కే 3,500 పోయింది. ఆ తర్వాత మనం బోట్ చేసింది, మందు కొట్టింది, ఇటన్నిటికి కలిపి 8,500 అయిపోయింది బావా. ఆ చెత్త మిషన్ ఎంత ఉందంటావు? వట్టి 5,000. దాన్ని పగలు కొట్టి ఆ కొట్లో వేసినందుకు 1,000 రూపాయలు ఇచ్చాడు. కాకపోతే మనకి దొక్కింది 6,000. ఎలా చూసుకున్నా మనకే 2,500 బొక్క బావా. చూసావా, 2,500 నష్టం. న్యాయం చెప్తే నువ్వే మనకు డబ్బు ఇవ్వాలి. డబ్బు లేకుంటే ఒక బ్యాంకు, ఒక మెషిన్, బికారి బ్యాంక్, చండాల బ్యాంక్. అవును బావా. సార్, ఇంతకు మించి నేను ఇక్కడ ఉంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. వీళ్ళని కోర్టులో చూసుకుంటాను సార్. ఏయ్ రావయ్యా సార్, టాబ్లెట్ సార్. రావయ్యా సార్. చండాల బ్యాంకు సార్, బికారి బ్యాంకు. అయినా నీకు చాలా ఓవర్ అయ్యా. చేసిందంతా చేసా ఆయన ఎగతాలు చేస్తున్నావు. ఓయ్ కాంచో అయ్యా, వీళ్ళు నలుగురిని లోపల పడి. ఏం సార్ ఇది? నన్ను పేరుని కలిపి స్ట్రాంగ్ అరెస్ట్ చేసేలాడా? ఎల్లుండి నాకు బక్రీద్ సార్. ఈ జ్ఞానం దొంగ వస్తువు కొనడానికి ముందు ఉండాల్సింది. తీసుకెళ్ళయా సార్. ఏంటయ్యా వాళ్ళు పారిపోతున్నారు? పారిపోవట్లేదయ్యా, నడుచుకుంటూనే వెళ్తున్నారు. మండల మండల మలయాళ భగవతి. ఇంకా ఒక రోజు లోపల ఈ పోలీస్ స్టేషన్ లో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? స్టేషన్కి చేతబడి చేస్తున్నారయ్యా. వాళ్ళు రావాలి, దయ్యం రావాలి. ఈ పోలీస్ స్టేషన్ ని తీసుకో. ఈ పోలీస్ స్టేషన్ ని నాశనం చెయ్యాలి. ఏంటయ్యా ఇది? స్టేషన్ కి చేతబడులు చేస్తున్నారు. పక్కనే శ్మశానం ఉంది సార్. ఆ దయ్యాన్ని మన మీద పంపిస్తున్నారో ఏమో. వాళ్ళ అక్యూస్లు మాత్రమే కాదు సార్, చాలా ప్రమాదకరమైన మాంత్రికులు. దయ్యంతోనే కాపురం చేస్తుంటారు. మండ సరాసర శక్తి. వీళ్ళ కుటుంబం చచ్చిపోవాలి. ఏంటయ్యా వాళ్ళని ఎంక్వైరీ కదయ్యా నేను చేసిందే. నా కుటుంబానికే సాపాలిస్తున్నారయ్యా. ఆతమ్మ, ఇదే నా ప్రార్థన. రేపు పొద్దున ముందు నోట్లో రక్తం వచ్చి సస్తారా? స్వామి, ఏం స్వామి ఇలా చేశారు? మన అప్పుడప్పుడు వస్తేనే స్వామి ఉందని అందరూ నమ్ముతారు. ఎవర్రాను? నా ఊరు జరుగుమల్లి స్వామి. పెయింటర్ పని చేస్తుంటాను. పాత నేరస్తుండి. బండరాయి మీద బైబుల్ వాక్యాలు రాద్దామని వచ్చాను. సేకడ పడిందని పడుకుందామని వచ్చాను. అలేలుయా స్తోత్రం. నా మీద లేనిపోని కేసులన్నీ బనాయించి ఇక్కడే పడేశారు స్వామి. దొంగవాడు దొంగతనం చేస్తాడు సరే, నువ్వు మంచివాడు ఇక్కడ ఎందుకు రా వచ్చావు? ఈ స్టేషన్కు పెయింట్ చేయాలని వచ్చావా? అయ్యో బంగారం, ఏమైందే? రాయిలు తిన్నా కూడా నా కొడుకులు అరేంజ్ చేసుకుంటారే. ఎవరు సెల్లంగా పెట్టారో తెలియలేదే. తినడానికి అసలు ఏ ఇచ్చావే? ఎండి చెప్పే వండి పెట్టానండి. ఏలుకలు సాగుకోవడానికి తీసుకొచ్చానే. ఎలకలకు ముందే వీళ్ళు తినేసారే. కడుపులో 10 మంది ఉన్నట్టుగా ఉన్నారు. సూర్య, ఎందుకని రా ఎలుకలకి పందుకు పెట్టి తింటారా? చికెన్ మటన్ కొనిస్తాను కదరా. ఏడవ గడ్రా, ఏడవ గడ్డి.
ఈ నాన్న మీకోసమే కదరా ప్రాణంతో ఉన్నాడు. వచ్చే నా నోట్లో నుంచి నెత్తురుగా వస్తుంది, వచ్చి చూడవే. అయ్యో అయ్యో రక్తం అండి. అయ్యో 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 ఏమేమో జరుగుతుంది. అంతా నా తలరాత. అయ్యో అయ్యో గుడ్ మార్నింగ్ అయ్య గారు. అయ్యగారు సార్. ఓ ఫోర్నటో అయ్యగారు ముందు వాళ్ళందరినీ తరిమేవయ్యా. సార్ టీ తెమ్మంటారా? ఊరుకోవయ్యా, కడుపు మంట పోసుకోకో. ఓ ఏటో అయ్యగారు గణపు దోమం చేయడానికి ఎవరన్నా ఉన్నారయ్యా? నాకు తెలిసిన స్వామి ఒకరు పక్క ఊర్లో ఉన్నారయ్యా. వచ్చి నేను చూడమన్నా. రమ్మంటానయ్యా. ముందు వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని అలాగే. రండి దుర్మార్గులయ్యా వాళ్ళ. స్వామి చేసి సైలెంట్ గా వచ్చి స్టేషన్ లో కూర్చున్నారు చూసావు వాళ్ళ. రై నిన్నెవరా రమ్మన్నారు? లోపల కూర్చో. పంపండి అయ్యా. స్వామి నేను కూడా భక్తి గలవాడినే. సంవత్సరం తిరుపతి కొండ కింది నుంచి పైకి ఎక్కుతాను. నాకు పోయి లేసేసారంటే స్వామి. మీరు వెళ్ళరండి స్వామి. వెళ్తున్నప్పుడు ఆ శాతపడిని తీసేసిపోండి స్వామి, చాలా బాగుంటుంది. దాన్ని తీస్తే నాకేమో అవుతుంది. ఒక వారం తర్వాత తీస్తా. నేను బయలుదేరవచ్చా? బయలుదేరండి స్వామి. సంతోషంగా ఉన్నా. సంతోషం. వెళ్ళరండి. వస్తాం బాబు. స్వామి దగ్గర చెప్పి త్వరగా తీయమని చెప్పయ్యా. రండి బాయ్. అమ్మయ్యా వెళ్ళిపోయారు. స్వామి నా అంగడి పక్క మీరు రాకూడదు స్వామి. మీతో పాటు నన్ను అరెస్ట్ చేశారుగా. వదిలేండి బాయ్. జామీన్ లేకుండా వచ్చాగా సరిపోతుంది. కానిస్టేబుల్ ఎవరు చేసిన పని ఇది? ఎవరు లేదు స్వామి. ఏ చేసిన ఆ పనియే. ఇప్పుడు మీకే ఆయన చేసినారన్నమాట. ఏయ్ ఒసే గుర్రం, మమ్మల్ని సరిగా పని చేసుకొని ఇవ్వట్లేదు తెలుసా? వాడు చేసిన పనికి బాడికి జాతి నుంచి వెలివేసి ఉండాలి. ఇప్పుడు మట ఏంటంట? దూరంగానే కదా ఉన్నాడు. నీ ఇష్టానికి ఏంటే మాట్లాడుతూ ఉన్నావా? పొగరెక్కిందా నీకో? ఏదో మనిషి అనుకోనే ఆ స్వామికి అల్లుడని వదిలేస్తున్నారు వాడిని. వాళ్ళు పోలీసుడికి సహాయం చేస్తున్నాడంటే ఆయన ఆ రోజున పీక కోసి అక్కడ సమాధి చేసి ఉండేవాడిని. ఆయన అన్న పోలీస్ అయితే ఏంటంట? అలా బుద్ధొచ్చేలా చెప్పావు మీ నాన్నకి. ఏం మావా, దొంగతనం చేసేవాళ్ళు పోలీస్ అవ్వకూడదా? సింహము జింక స్నేహితులుగా ఉంటారా, లేక కుక్క పిల్లి మిత్రులుగా ఉంటారా? ఏయ్ మనకి ఆ కాకి సొక్కాళ్ళకి తరతరాలుగా పగ. మా వరకు వాళ్ళే అసలైన అకిష్టులు. నీళ్లు పోయి. ఏం మావా, బావని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుంటావు. ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి వాడు నీకును నువ్వు వాడికే అని మేము ఎప్పుడో అనుకున్నామమ్మా. మీ నాన్నకి వారసుడు అవుతాడు అనుకుంటే ఇలా మన జాతికే తలవంపులు చేస్తున్నాడు. ఇక్కడ శివ ఎవరమ్మా? ఉత్తరం వచ్చింది. ఉత్తరం నాకివ్వయ్యా. అలా ఇవ్వడం కుదరదమ్మా. గవర్నమెంట్ సమాచారం, రిజిస్టర్ లెటర్. అయితే నాకివ్వకుండా ఇంకెవరికి ఇస్తావు? శివాకి సగం పెళ్ళాన్ని. నేనే ఉత్తరం తీసుకోవాలి. ఇవ్వయ్యా ఉత్తరం. నా కోళ్లే ఇచ్చేసేయే. ఏలి ముద్ర సంతకమా అమ్మా? 7వ క్లాస్ వరకు చదివింది ఎందుకయ్యా? మర్చిపోకుండా ఇవ్వమ్మా, గవర్నమెంట్ సమాచారం. అయ్యో ఏంటత్త ఇంగ్లీష్లో రాసిందే? గవర్నర్ దగ్గర నుంచి వచ్చింది. వాడు ఆ స్నేహితుడితోనే ఉంటాడు. వెళ్ళి ఇచ్చాయమ్మా. సరే అత్త. రే బాగా లోపలికి వెళ్ళకరా, తాబేలు కొరకొని చోటు కొరికేస్తుంది. మేము మొసలనే మట్టి కనిపించే రకంలే. ఏంటే జాగ్రత్త మామ, లుంగి ఓడబీకుద్దేమో. ఓడబీకితే ఏమి? ఏంటి ఇటుపక్క వచ్చావు? నాగరికత లేకుండా ఇలా వచ్చి స్నానం చేస్తున్నావు.
మగవాళ్ళ బాత్రూమ్ దగ్గర నీకేంటమ్మా పని? నువ్వెందుకే ఎక్కడికి వచ్చావు ముందా చెప్పు. అక్కడ పట్టించింది నువ్వే అని ఇంట్లో వాళ్ళందరూ కోపడుతూ ఉన్నారు. అది తెలియకుండా ఇక్కడికి వచ్చి నెలలో మునుగుతున్నావా? ఇదిగో పోస్ట్ మాస్టర్ నీకు ఈ ఉత్తరాన్ని ఇమ్మన్నాడు. ఏది ఇలా ఇవ్వు. అల్లుడు ఏం ఉత్తరం అది? ఎస్ఐ రిటర్న్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయినరా. కొట్రా 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 కొట్రా. చలిగా ఉందే, సరుకు దొరికితే బాగుండనుకున్నా. ఈ రోజు ఖర్చంతా నీదే అల్లుడు. ఓయ్ పనికి మళ్ళారా, మా బావ ఇంకా ఇన్స్పెక్టర్ అవ్వలేదు, ఇంతలోనే ఆటలు మొదలెట్టారా? చూడరా, నా మొగుడి తరపున నేనే మీకు 2 ఫుల్లు కొనిస్తానులే. నోటు చూసి తీయమ్మా. మీ మామ ఇన్స్పెక్టర్ అయ్యాక లెక్చర్ చేద్దాంలే. ఇదిగో డబ్బులు. రేయ్ ఈరా, అడిగింది నేనైతే. ఇబ్బంది ఏం లేదురా, 2 ఫుల్ ఇవ్వరా మా కుర్రాల కోసం. ఏంటన్నా ఈ నా కొడుకుల కోసం ఇంత పెద్ద గొడవ చేసేసావు? పోలీస్ అవ్వాల్సిన వాడు నువ్వు ఈ చెత్తనా కొడుకుల కోసం 2 ఫుల్ కోసం ఇంత బతిమాలుతున్నావు ఏంటి? ప్లీజ్ రా, కోప్పడగరా. ఇదిగోరా డబ్బులు ఇవ్వరా. మనం ఎంత చెప్పినా వాళ్ళ మాటలోనే వాళ్ళు ఉంటారు. నువ్వు కాదన్నా, నీ చుట్టూన్నారే ఆ కొడుకులు అలాంటి వాళ్ళు. నువ్వు ఎదగాలనుకున్నా వాళ్ళు వెనక లాగేస్తారు, చూస్తావా? వాళ్ళ బుద్ధి ఎలాంటిది. ఇలాంటి వాడు పోలీస్ అయితే మన ఊరు ఏమవుతుందో ఇలా. బావా, ఆ బ్రాందీ షాప్ రాముగాడు నన్ను నానా మాట్లాడినాడు రా. అల్లుడు వాడు మాత్రమే కాదు అల్లుడు, ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ మనల్ని చూసి చాలా ఏనంగా మాట్లాడుతున్నారు అల్లుడు. అల్లుడు నువ్వేమైనా చెప్పు, దేవుడు మేకకి తోకనే కొలిచేరా పెట్టాడు. అవునరా, ఈ పని దేవుడు చేయలేదురా. ఊర్లో పెద్దోళ్ళుగా చాలా మంది అవుతున్నారే, వాళ్ళు చేసే పని రా ఇది. నువ్వు పోలీస్ అయితే నీకు మాత్రమే కాదురా, మనలాంటి అనగారిపోయిన వాళ్ళందరికీ మంచిగా జరిగింది. ఒట్టేసి చెప్తున్నాను రా, మీ మామ నాన్న ఎవడు అడ్డొచ్చినా సరే వెనకడుగు మాత్రం వేయద్దు మామ. మన కులదైవం మనతోనే ఉంటదిరా. నువ్వు కాకి డ్రెస్ వేస్తున్నావు, ప్రస్తుతానికి సరుకేస్తున్నావు. ఇదిగో మామ తాగు, తాగరా. వస్తువులన్నీ ఎడదీశాను, లెక్క మొదలు పెడదాం. మొత్తం స్వామి రేపు సర్వాంగం చేసేస్తావా? 1 నెల కూడా ఆలేదురా. ఇప్పుడు వదురా, నేను చెప్తా అప్పుడు చేసుకో. సెల్ ఫోన్ 60 ఉన్నాయి, కంప్యూటర్ 12 ఉన్నాయి, 24 చెవిదిద్దులు ఉన్నాయి, 7 చైన్లు ఉన్నాయి, 12 ఉంగరాలు, 6 జతల గాజులు, 150 డబ్బుల పరుసులు, 4 బైక్లు. ఏ సూరి, బైకుల్ని ఇనప సామాన్లకు వేశాం. ఆయన ఎన్నే పంపాంగా. 6,53,000 ఉన్నాయి. ఈసారి కూడా వచ్చిన లాభంలో తిరునాళ్ళకి సగభాగం తీసుంచాం. మిగతా వస్తువుల్ని అమ్మినాకే మనకి డబ్బు. అవును, మణికంఠ నుండి ఏమీ రాలేదే? అది తల్లి 2-3 రోజులుగా ఒంట్లో బాగాలేదు, అందుకని వెళ్ళలేదు. అయ్యా, మణికంఠన్ వైపు దొంగతనానికి వెళ్ళలేదు. పని చేస్తారో చేయలేదో వాళ్ళ డబ్బు వాళ్ళదే ఇచ్చే. అవును, బేడీలుండాలి, అవి లెక్కలోకి రాలేదే? అది పోలీస్ స్టేషన్ లో కొట్టేసింది. అదేందుకు, అది అక్కడే పడై. ఏందన్నా ఇది, సినిమా పెట్టిని తీసుకొస్తున్నారు? చూడమ్మా, 10 రోజుల క్రితం అందరం కలిసి చెన్నైకి ట్రైన్లో పోతున్నాం. అప్పుడే ఈ బాక్స్ చూసామమ్మా. ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఇట్టి సినిమా. మన స్వామికి ఇంకా అందరికి ఎంతో నచ్చిన సినిమా, అందుకే ఎత్తుకొచ్చేసాం. ఏం
ఏమని ఇలా చేసావు? మెషిన్ లేకుండా ఎలా చూద్దాం? అది తర్వాత దొంగతనంలో అది తెచ్చేస్తామయ్యా. సరే సరే పెట్టింది తీసి లోపల పెట్టండి. అలాగేనమ్మా ఎత్రా. అంతగా ఉందా చూడరా. సరే సరే. సారు మన డిస్ట్రిక్ట్ మినిస్టర్కి ఎంతో నమ్మకమైన పిఏ నారసింహస్వామి గారు. మ్యాటర్ చెప్పండి సార్. 10 రోజుల క్రితం ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఆలీబాబా 40 దొంగల ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ట్రైన్లో ఎవరో ఆ బాక్స్ ను దొంగిలించారు. సార్ అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసి తిరిగి గుంటూరు వెళ్లారు. అక్కడ వీళ్లను పట్టుకొని ఆ బాక్స్ ను మీరే కదా దొంగిలించారు అని ఎంక్వైరీ చేశారు. అందుకే సార్ మిమ్మల్ని పిలిపించాం. సారిపోయిందిలే సార్, చెప్తానని తప్పుగా అనుకోకండి. వీళ్ళందరూ దొంగలు మాత్రమే కాదు, చాలా పెద్ద చేతబడి గ్రూపు. ఈ కాలంలో ఎవరో పాత సినిమాలని ఫిలింలో చూడడం లేదు సార్. ఇవన్నీ డివిడీల్లో దొరుకుతున్నాయి కదా సార్. అది మాకు తెలీదా? మాకు ఆ ఫిలిం బాక్సే చాలా ముఖ్యం. ఆంధ్రాలో అది ఒకటే ప్రింట్ ఉంది. వాళ్ళున్న అన్ని ఏరియాల్లోనూ వెతికేస్తాం. బాక్స్ని ఎలాగోలా కనిపెట్టండి. అంతవరకు ఇక్కడే ఉంటాం. హై లెవెల్ ఆర్డర్ ఇది, కొంచెం స్పీడ్గా పనిచేయండి. అలాగే సార్. మనకి ఎసరు పెట్టాలని పక్కూరు నుంచి వచ్చాడయ్యా. అయ్యగారు చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. కొన్ని విషయాల్ని మనం పట్టించుకోకుండా ఉండడమే మంచిది. మీకు తెలియంది ఏమీ లేదయ్యా. దానికోసం వాడి కాళ్ళకు నీళ్లు పోసి నాలుగుతో నోకమంటావా? అందరూ కాకి యూనిఫామ్ని పని కోసం వేసుకుంటారు. నేను ప్రేమతో వేసుకున్న వాడిని. వెళ్ళవయ్యా. ఏంటయ్యా పోలీస్ పోలీస్ అని వినబడుతోంది? నాకేదో తప్పుగా జరిగేలాగా అనిపిస్తుంది. సిగ్నల్ లాగా అనిపిస్తుంది. బుర్రలేని ఎదవలయ్యా. నువ్వు ఎందుకయ్యా యూనిఫామ్ దొరుకున్నావు? భయంగా ఉంటే వెళ్ళి ఒంటెలు పోసుకో. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. అయ్యా వెళ్ళవయ్యా. ఇది గిప్పంతా వెళ్ళు. అయ్యో 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 ఫోన్ ఎక్కడున్నావా? ఏయ్ ఆగరా. ఎవడరా అది? ధైర్యం ఉంటే ముందుకు రారా. నాన్న నాన్న ఏంట్రా? నాన్న మీరేమో చెప్పకుండా వెళ్ళారు. అమ్మ ఎత్తుకుతూ ఉంది మిమ్మల్ని. తర్వాత వస్తాను, వెళ్ళరా. సరే నాన్న. ఎవరయ్యా? కానిస్టేబుల్ కొడుకయ్యా. ఇంట్లో చెప్పకుండా వచ్చినట్టుకున్నాడు. సరే, బాగా టైర్డ్ అయిపోయానయ్యా. సరికేమైనా దొరుకుతుందా? షాపుకు వెళ్ళాలంటే చాలా దూరం అయ్యా. ఇంతకు ముందున్న సుల్తాన్ అయ్య గారికి కొండసారా అంటే చాలా ఇష్టమయ్యా. నన్ను కావాలంటే తెమ్మంటారా? సరే తీసుకురా. సరుకు భలే ఉందయ్యా. బ్రాందీ విస్కీ కూడా ఎందుకు పనికిరావు. మూలికలన్నీ వేసి కాసిందయ్యా. ఏం పచ్చడయ్యా అది? అడివి స్పెషల్ సార్. అదిరిందయ్యా. తర్వాత రాయితో ఇన్స్పెక్టర్ని బలంగా కొట్టారు. తర్వాత ఏమైందయ్యా?
తలలో బాగా దెబ్బ తగిలినట్టు ఉంది కదా. అయ్యా వాళ్ళని పట్టుకోవడానికి పులిలాగా వెళ్ళకూడదయ్యా, నక్కలాగా వెళ్ళాలి. ఆ శక్తి చూద్దామని అయ్యగారు అంటూ ఉన్నారు. తలకా కట్టేంటి సార్? బాత్రూంలో జారి పడ్డాను. ఎందుకు వచ్చావు? సార్ ఎస్ఐ రిటర్న్ ఎగ్జామ్లో కష్టపడి ఎలాగో పాస్ అయిపోయింది సార్. డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వచ్చింది సార్. ఇదిగోండి సార్. సార్ ఇంకొద్ది రోజుల్లో ఎస్ఐ సెలక్షన్ వస్తుంది. లెటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేసుంది. అదే చూసిపోదామని వచ్చాను సార్. దానికి ఏం ఇప్పుడు అర్జెంట్? సార్ సర్టిఫికేట్ని ఒకసారి మీరు చూసి కాంటాక్ట్ లెటర్ ఇచ్చారంటే. ఇవ్వు చూద్దాం. ఇది నా కాలేజ్ సర్టిఫికేట్. తొందరగా ఇవ్వబోయా. కమ్యూనిటీ సర్టిఫికేట్ సార్. ఇదేంది ఇది? ఇందులో ఎస్సీ అని ఉంది, ఇందులో చూస్తుంటే ఎస్టీ అని ఉంది. ఏయ్ సార్ ఏంటి రెండు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంది? ఇందులో ఏదయ్యా ఒరిజినల్? సార్ మా పూర్వీకులు ట్రైబల్సే సార్. స్కూల్ చదివేటప్పుడు నాకు ఎస్సీ సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు సార్. నేను ఎదిగిన తర్వాతే నాకు తెలిసి వచ్చింది నా కమ్యూనిటీ మార్చేశారని. దాని తర్వాత నేను ఎస్టీ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్. ఏంటయ్యా కొత్త కొత్తగా కథలు చెప్తున్నావు? లేదు సార్. ఏ తహసీల్దార్ నీకు 2 సర్టిఫికేట్లు ఇస్తాడా? ఎస్సీ అని ఒక కమ్యూనిటీ ఉందే, ఎస్టీ అని ఒక కమ్యూనిటీ ఉందే. అని నాకు తెలిసి ఎస్టీలో నీ గ్రూపు రాదే. అవును, ఈ రెండో సర్టిఫికేట్ ఎలా తీసుకున్నావు? మా అన్న ద్వారా తీసుకున్నాను. పేరు చార్లెస్. అనుకున్నాను ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉందని. నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? ముందు నువ్వు ఏ కమ్యూనిటీ అని కన్ఫర్మ్ చేసుకురా. తీసుకో, బయలుదేరా. ఇదిగో పట్టుకో సార్. ఇదిగో వెళ్ళవయ్యా, వెళ్ళా సార్. మరి బయటికి కొట్టరా. వెళ్ళరా అంటున్నాడు. వచ్చేసారు పోలీస్ స్టేషన్కి. నమస్తే బ్రదర్, చెప్పండి. ఓకే. ఆర్ఎస్ఎస్సి ఇంటర్ సెకండ్ ఇయర్ 8. ఇంటర్ సెకండ్ ఇయర్ 8. 12 పాస్పోర్ట్. రెడీ చేసేద్దాం బ్రదర్. డాక్టరేటా? ఆఫ్రికా యూనివర్సిటీ కావాలా, అంటార్టికా యూనివర్సిటీ కావాలా? రేపే రెడీ చేసేస్తా. వచ్చేయండి. ఓకే బ్రదర్. అమ్మా, అంటార్టికా యూనివర్సిటీ సర్టిఫికేట్ పైన అని నోరు తీసేటట్టు 2 ఎలుగుబంటి ఫోటో పెట్టాయి. తల్లి చాలా అర్జెంటు, రేపు రెడీ చేయాలి, పార్టీ వస్తున్నారు. పీస్ సూపర్ గా ఉంది. చెప్పండి గురుగారు, కాఫీ ఎలా ఉంది? వెరీ నైస్. రే చార్లెస్, ఇన్స్పెక్టర్ దగ్గర దొరికిపోయాడు. ఏ ఇన్స్పెక్టర్? వెంకటసామన్నా. వెంకటసామి మన శివ ఎస్ఐ ఎగ్జామ్ లో పాస్ అయ్యాడన్నా. లోకల్ ఇన్స్పెక్టర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని సర్టిఫికేట్లన్నీ తీసుకొని నేరుగా వెంకటస్వామి దగ్గరికి తీసుకెళ్ళాం. 2 కులాల సర్టిఫికేట్లు చూసి కోపడ్డాడన్నా. నువ్వు ఎందుకే ఎస్టీ చూపించావు? ఎస్సీ సర్టిఫికేట్ చూపించాల్సింది. ఎస్టీ కమ్యూనిటీలో అలాంటి సర్టిఫికేటే లేదని చెప్తున్నాడు ఆయన. లేని సర్టిఫికేట్ నాకు ఇప్పించి ఊరికినే ఉన్నోన్ని చెడగొట్టావే. అదేనా సమస్య? ఆ ఇన్స్పెక్టర్ దగ్గర నేను వచ్చి మాట్లాడతాను. సార్, తప్పు నాదే. శక్తికి ఎస్టీ సర్టిఫికేట్ చేసి ఇచ్చింది నేనే సార్. వంశపారంపర్యంగా మేము గిరిజనులే సార్. శక్తి భవిష్యత్తు కోసమే ఇవన్నీ నేను చేశాను సార్. దానికోసం సర్టిఫికెట్లన్నీ నువ్వే రెడీ చేస్తావా? సార్ అది ఏంటంటే తర్వాత ప్రభుత్వం ఎందుకు ఉంది? న్యాయంగా చూస్తే దొంగ సర్టిఫికేట్ తయారు చేసినందుకు నిన్నే బొక్కలో వేయాలి. సార్, ఇప్పటి వరకు 65 మందికి డాక్టర్ సర్టిఫికేట్ ఇప్పించాను సార్. ఎంతో మందికి ఎన్నో సర్టిఫికేట్ తీసి ఇచ్చాను. ఏంటి డాక్టరేట్ తీసావు? అది సరే, నువ్వు న్యాయంగా ఏం ఉద్యోగం చేస్తున్నావు? టౌన్ లో యూనివర్సిటీ ఉంది సార్. యూనివర్సిటీయా? అవును సార్. నిజంగానా? సార్. ఎక్కడే ఉంది? మన వీనస్ థియేటర్ ఉంది కదా సార్. అవునా? దాని పక్కన షాపింగ్ కాంప్లెక్స్ లో 4వ నెంబర్ కొట్టు. కోర్టులోనా? సార్. సార్, విజిటింగ్ కార్డ్ సార్. విజిటింగ్ కార్డు కూడా ఉందా? డాక్టర్ ఏ చార్లెస్, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి. ఓహో, చాలా పెద్ద మనిషి. అవును సార్. ఇక్కడే ఉండవు, ముఖ్యమైన ఫోను. హలో హలో మిస్టర్ స్వామి, ఎక్కడున్నారు? సార్ చెప్పండి. ఏమన్నా స్టెప్ తీసుకున్నారా? సార్ ట్రై చేస్తూనే ఉన్నాను సార్. ఒకటే టెన్షన్ గా ఉందయ్యా. మంత్రికి పిఏగా ఉండడం కుంపటి మీద కూర్చున్నట్టు ఉందయ్యా. ప్రశాంతంగా తిండి కూడా తినవట్లేదు. సార్ టెన్షన్ అవ్వకండి సార్. లేకపోతే నేనే బయలుదేరానా? సార్ కాస్త ఓపిక పడండి సార్. ఆ విషయంగానే ఎంక్వైరీ చేస్తున్నాను సార్. అయిపోగానే ఫోన్ చేస్తాను సార్. ఓకే ఓకే. డాక్టర్ అనగానే షాక్ అయ్యాడు. అలాగే నొక్కేద్దాం, నువ్వు భయపడకు. ఇదిగో పట్టుకో. ఏంటయ్యా వాడి దగ్గర? ఏం లేదు సార్. నీ దగ్గర తర్వాత మాట్లాడలే. ఒక నిమిషం రా.
చూడరా, నువ్వు చాలా బాగా ఎదగాలి. నువ్వు ఎంత ఎదగడానికి ప్రయత్నించినా సరే నీది దొంగల పరంపర. కానీ ఇప్పుడు పోలీసులో చేరడానికి నీకు మంచి అవకాశం. మంత్రి గారికి సొంతమైన ఒక సినిమా రీల్ పెట్టా. అదేనయ్యా, పెద్ద అనిపిస్తుంది. ట్రైన్లో వచ్చినప్పుడు ఎవడో కొట్టేశాడట. కొట్టేసింది మీ ఊరు వాళ్ళని సీక్రెట్ ఇన్ఫర్మేషన్. మీ వాళ్ళు పోలీసు వాళ్ళని చూస్తేనే కొడుతున్నారుగా. సార్, అది ఉందో లేదో తెలుసుకోవాలి, అంతేగా. ఆ విషయాన్ని నాకు వదిలేయండి. చూడటం మాత్రమే కాదు, ఉంటే చేత్తో పట్టుకొచ్చేయాలా. అయ్యా, ఏంట్రా తినడానికి రోజు సాంబారు అన్నమే పెడుతున్నారయ్యా. నాలుగు చచ్చిపోయిందయ్యా. ఈ రోజైనా కొంచెం బిర్యానీ పెట్టమని చెప్పండి అయ్యా. బిర్యానీగా? అవునయ్యా. నేనే నా చేత్తో చేసి పెడతాను రా, జాగో. సార్, ఈ మ్యాటర్ ఎలాగైనా నేను చేసి పెడతాను సార్. నా సర్టిఫికేట్ సమస్య. సర్టిఫికేట్ అంతా ఒక పెద్ద మ్యాటరా? వాడు మర్డర్ చేసేసి కూలింగ్ గ్లాస్ వేసుకుని కోర్టు అంటే తిరుగుతున్నాడా? నువ్వు వెళ్ళి పెట్టని కనిపెట్టే దారి చూడవయ్యా. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. పొలంకి వెళ్తే పట్టుకుందంట. తలపై బండెక్కిందిరా, బస్ తీయండిరా. తలపై బండెక్కిందిరా, బస్ తీయండిరా. తలపై బండెక్కిందిరా, బస్ తీయండిరా. బస్ తీయండిరా రే. అట్లాగే దొర్లుకుంటా వెళ్ళి బస్ ఎక్కువ. అల్లుడు, నీ మామ దెయ్యాలతోటి బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని తరవడం ఎక్కడైనా చూసావా? మామ, నాగా లోపలే ఉంటుంది. నేను వస్తువు లోపల ఉందో లేదో చూసొచ్చేస్తాను. మీరు దెయ్యంతో దెయ్యంగా కలిసిపోండి. ఇరుక్కున్నారంటే కళ్ళు తిరిగి పడిపోండి. కాంచన సినిమాకే కథ రాసిచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు చూడు మా పర్ఫార్మెన్స్. నువ్వు ఏదో ఒకటి చేసి తగలడు. తీసుకెళ్ళరా. ఏ బావోయ్, అక్కడ మీ మావేమో ఆత్మను వదిలేస్తుంటే ఎంత ధైర్యం అంటే ఇక్కడ ఆత్మలాగొచ్చి నుంచున్నావు. ఏ నిశ్చితాంబూలం అయిపోతే నువ్వు నాకు సగం పెళ్ళం లెక్క. నిన్ను భుజంపై వేసుకుని వెళ్తూనే ఉంటాను, చూస్తావా? ఓరి దేవుడా, ఇన్నాళ్ళకి మా బావకి ఎంత ధైర్యం వచ్చింది. ఏది నన్ను ఎత్తుకెళ్ళి చూద్దాం. అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇలా చూడు, మీ ఇంటికి ఏమైనా సినిమా పెట్టొచ్చిందా? అదేనే, అలీబాబా 40 దొంగల సినిమా. మన అన్నగారు ఎన్టీఆర్ నటించింది. అదే కదా అనుకున్నా. నువ్వు ఊరికే రావని నాకు తెలుసు. అమ్మాయిని కాకుండా పెట్టెని ఎత్తుకెళ్తావా? ఆ పెట్టె ఇక్కడే ఉంది. పెట్టె ఇక్కడ ఉందా? ఒక్క నిమిషం ఉండు. మా అయ్య బయటే ఉన్నాడు. పట్టపగలే పెట్టెని తీసుకెళ్తే మా అయ్య చూశాడంటే ఏమవుతుంది? నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత తీసుకొచ్చిస్తాను. జాగ్రత్తగా తీసుకొచ్చేయాలి. నా మాట విను, వెళ్ళిపో. చెప్తున్నా కదా, ఓ వెళ్ళిపో. నేను వెళ్ళను. రే మామా, వాడేంట్రా యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు? యాక్టింగ్ కాదు మామ, వాడిని కొట్టి బెండ్ తెస్తున్నారా. వాడిని కొట్టేసి చంపేసేలా ఉన్నాడు. ఈ రోజు వాడి సీన్ సితారే. పంది కుక్కును పట్టుకోవడానికి నిన్ను ఎరగా వేసానే మామా, నన్ను క్షమించరా. రే రారా వెళ్దాం. We declare the Doctor of Humanity under the honorable clause by the Antarctica University to Mr. Venkatsamy. We are very proud to give the certificate. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితపు కళ. దానికి మీరు అర్హితుడే సార్. ఒకే ఒక ఫోటో. తప్పకుండా. బిషప్ గారు మీరు రండి. సార్, మా యూనివర్సిటీలో మిమ్మల్ని కూడా ఒక డీన్ గా వేశారు సార్. అవి ఎందుకు బ్రదర్, మీరు నాకు డాక్టరేట్ ఇచ్చిందే చాలు. కూల్ డ్రింక్స్ తాగండి. ఓకే సార్. ఇదే సార్ మా స్టేషన్. బాగా చూడండి. దిస్ ఈజ్ వెరీ ఓల్డ్ బిల్డింగ్. ఎస్ సార్. దిస్ ఈజ్ హ్యాండ్షేక్. అవును సార్. దిస్ ఈజ్ లాకప్. అవును సార్. హూ ఈజ్ అక్యూజ్డ్? లోపల ఉన్నారు సార్. టేకింగ్ స్లీపింగ్. అవును సార్. హే మ్యాన్, హే మ్యాన్, హే సీనియర్ సిటిజన్ మ్యాన్, ఐ వాంట్ సీ యు మ్యాన్. నువ్వు పేటరే కదా? మిగతా వాళ్ళకి 10,000, మీకైతే ఫ్రీ. ఇక్కడ ఈవిల్ స్పిరిట్ ప్రాబ్లం గా ఉంది. అర్జెంట్ గా పాస్టింగ్ కి వెళ్ళాలి. హరి అప్. లెట్స్. ఓకే సార్. బిషప్ గారికి ఏదో పని ఉంది. తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నన్ను మర్చిపోయావా? అయ్యా, వాళ్ళు జైల్లో నా పాత స్నేహితులయ్యా. ఏంటి, నీ పాత స్నేహితులా? అవునయ్యా. నాకు డాక్టరేట్ ఇచ్చిన బిషప్ రా. అల్లుడు, పెట్టి తీసుకురానికి వెళ్ళినప్పుడు నీ మామ నా బుర్ర పగలు కొట్టాడు అల్లుడు.
ఇదిగా నాటు సారాయి, మై ఓన్ ప్రోడక్ట్. నీ సారాని నువ్వే తాగు, నాకెందుకురా? వద్దా? ఇదిగో నువ్వు తాగు, మన ఇద్దరి మీద తాగుదాంలే. అల్లుడు, నీ మీద నాకున్న ప్రేమ వల్లేరా ఇదంతా భరించాను. నా మీదున్న ప్రేమ వల్ల నువ్వు దెబ్బలు తినలేదురా, ఈ దేశం కోసం దెబ్బలు తిన్నావు. గురుడు ఈ రోజు యాక్టింగ్ అద్దరు కొట్టాడు కదా. వదిలితే మెడలు ఇచ్చి సంకరెక్కించుకునేలా ఉన్నావే, వెళ్ళండి రాటు. బావా బావా, ఎవర్రా విజిలేస్తుంది? ఉండు చూసొస్తా. బావోయ్ త్వరగా రా. ఓయ్ ఎవరు చూడలేదుగా. తొందరగా దించు బావా, మా నాన్న తాగేసి పడుకొని ఉన్నాడు. తొందరగా తొందరగా. తొందరగా బావా. థ్యాంక్స్ నాగు. నీ థ్యాంక్స్ అని తీసుకెళ్లి కుప్పలా పడేయ్. అంతా మన పెళ్లి కోసమే చేస్తున్నాను నేను. సరే నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ముందు నువ్వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అవును సార్, అవును సార్, ప్రాపర్టీ ఇక్కడే ఉంది సార్. వస్తా సార్, వస్తా సార్. ఓకే సార్. అద్దరు కొట్టారు సార్, చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడే కాస్త రిలాక్స్గా ఉంది. మీ ప్రమోషన్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హల్లెలూయా, స్తోత్రం. సార్ ఇతనేమీ కనిపెట్టలేదు సార్, ఉన్న చోట్ల నుంచి అస్సలు కదలలేదు. ఈ పెట్టిని తీసుకొచ్చింది అదిగో ఆ తమ్ముడే సార్. సార్ నా మాట నమ్మండి, నిజంగా ఇది వీళ్ళ పని కాదు. ఊరికే ఉండవా? నిజం చెప్తే ఎవరు నమ్మరు సార్. అదంతా ఏం లేదు, వాడు మనోడే, మనకి ఇన్ఫార్మర్ గా ఉన్నాడు. పెట్టను కొట్టుకుపోయింది వీళ్ళ వాళ్ళే, అందుకే వీని కరెక్ట్ చేసి దాన్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. తమ్ముడు ఏం చేస్తున్నారు? ఎస్ఐ సెలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. సూపర్, నీలాంటి వాళ్ళే డిపార్ట్మెంట్కి కావాలి. సార్ తమ్ముడిని కూడా పెట్టుకోండి, చెప్తున్నా రాసుకోండి. ఫ్యూచర్ లో తమ్ముడు ఇదే స్టేషన్ కి ఇన్స్పెక్టర్ గా వస్తాడు చూడండి. ఓకే సరే, మేము వస్తాం. సరే సార్. సార్ రండి. ఏయ్ పెట్టి తీసుకురా తమ్ముడు. తర్వాత ఓకే సార్. నా ఆశయమే గవర్నమెంట్ కి సేవ చేయాలని. మంచి లక్ష్యమే, కానీ రాజకీయాలకు మాత్రం రాకు. అయ్యా అయ్యా కొట్టదయ్యా, అయ్యా నొప్పి పెడుతుంది, కొట్టదయ్యా, అయ్యా కొట్టదయ్యా, నొప్పిగా ఉంది, అయ్యా కొట్టదయ్యా, దయచేసి కొట్టదయ్యా, నొప్పిగా ఉందయ్యా, వదిలిపెట్టండి అయ్యా. అయ్యా ఒక అమాయకుడి చేసి ఇలా కొడుతున్నారే, ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. పోయి పోయి వీళ్ళ చేతుల్లో చిక్కానే. ఆ ఇన్స్పెక్టర్ ఒక పడికివాళ్ళోడయ్యా, ఇన్ఫార్మర్ని పెంచేస్తున్నాడు. నా కొడుకులందరినీ స్టేషన్కి తీసుకొచ్చి కాలు చేతులు విరక్కొట్టకుండా ఇక నేను వచ్చేసానుగా, కత్తిరించేస్తాను చూడు. ఏమయ్యా ఇక్కడ భోజనం ఎలా? ఇక్కడ హోటల్ ఏమీ లేవు సార్, టీ కొట్టే చాలా కష్టం. ఇవాళ మా ఇంట్లో పూజ జరిగింది సార్, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. నాకు సమాధానం చెప్పు, ఏం కావాలి అడుగు. అన్నం పెట్టావు. మాతమ్మ మనకు మంచి దారిని చూపించమ్మా, మన జీవితాన్ని రక్షించమ్మా. అమ్మా మాతమ్మ.
ఇదేనయ్యా కూర, కొండ గొర్రె కదా. యోయా నువ్వు తిన్నావా? తిన్నాకే సార్ తీసుకొచ్చాను. హలో చెప్పు. ఇప్పుడే తిని సేకడుక్కున్నాను. మటన్ కర్రీ క్వార్టర్సా? ఇంకా వెళ్ళి చూడలేదు. నువ్వు వస్తున్నావు కదా, ఫోన్ పెట్టు. యాయా ఒక సినిమా బెడ్ కోసం మినిస్టరు కుర్రాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఏదో విషయం ఉంది. అవునయ్యా, ఆ బాక్స్ విషయం పెద్ద భూతంలా తయారైంది. It is a very precious metal. Rice pulling iridium, original piece. Now its value is $4,500 per gram in the market. Okay, we'll check it. Julian, check it. This is not an original iridium metal. This is a duplicate piece. Sorry. Duplicate? For what? It's at a waste of time. Oh, that's a great waste of time. We've come to the wrong people. చెక్ చేయకుండా తీసుకురావడం తప్పైపోయిందో. సార్ చెక్ చేసి తీసుకొచ్చాను సార్. చాలా తెలుగుగా మార్చేసేవాళ్ళు. పెట్టిక చుట్టూ ఇలా బియ్యాన్ని వేసేస్తే కొన్ని బియ్యాన్ని తన వైపు లాగేస్తుంది. అందుకే దీన్ని రైస్ పులింగ్ అంటారు. అందరూ చూడండి. సూపర్ సార్, ఇది ఎలా జరుగుతుంది? ఈ ఇరిడియం ఫామ్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బేసికలీ ఇది ఒక చాలా కఠినమైన లోహం. మన దేశంలో ఉన్న పాత దేవాలయంలో ఉరుములు పడతాయి కదా, అలాంటప్పుడు నార్మల్ గా ఉన్న గోపురంలో ఇరిడియం పవర్ అంటుకుంటుంది. గోపురానికి ఉరుముల్ని భరించే శక్తి ఉంటుంది. మొదట్లో దీన్ని అలాంటి దాంట్లో నుంచే కనబడ్డారు. దీని ఉపయోగం ఏంటి సార్? పెద్దవాళ్ళంతా రాయడానికి కోసం పేనా నిబ్బులా దీన్ని వాడుకున్నారు. దీంట్లో నుంచి 0.25% ని బంగారంలో కలిపితే అది 100% బంగారంగా మారిపోద్ది. అందుకే యాంటీ సోషల్ వాళ్ళంతా దీన్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు శాటిలైట్ ఫోన్కి ఉపయోగిస్తున్నాం. అంతేకాదు ఏవియేషన్ పర్పస్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం. అంతేకాదు చాలా వరకు జబ్బులు నయమవడానికి ఇది ఉపయోగిస్తారు. ఇంత మూల్యమైనది ఈ అడవిలో ఎలా దొరికింది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నాకు ఇన్ఫార్మ్ చేశారు. శక్తి ఇట్రా సార్. రండి. ఈ ఊరు అబ్బాయి డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేశాడు. ఇతని వల్లే మాకు ఇది దొరికింది. సార్ ఇది మీకు ఎలా దొరికింది? వీటన్నిటికీ కారణం మన ఇన్స్పెక్టర్ గారే. మినిస్టర్ గారికి సొంతమైన ఒక సినిమా పెట్టెని కనిపెట్టమని నన్ను సహాయం కోరారు. నేను దాన్ని కనిపెట్టించాను. పెట్టి లోపల ఈ విషయం ఉందని నాకు తెలియదండి. మన అన్నగారు ఎన్టీఆర్ గారే చెప్పారండి. అవునండి, ఆయనే నా కల్లోకొచ్చి ఇది మినిస్టర్ గారికి చెందింది కాదు, నువ్వు నేరుగా వెళ్ళి గవర్నమెంట్కి అప్పగించని ఆర్డర్ వేశారు. నేను శరబగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీ గారిని కలిశానండి. ఆయనే ఈ ఏర్పాట్లు చేశారు. ఎవరు సార్ ఆయన? ఎండోస్మెంట్ మినిస్టర్ ఆనంద్ బాబు గారే. అతనికి మెసేజ్ పెట్టాం, ఆన్ ద వేలో ఉన్నారు. ఓయ్ రావయ్య. ఓయ్ ఏంటయ్యా ఎన్టీఆర్ అది ఇది అబద్ధాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో కానీ డిఎస్పీ వరకు విషయం వెళ్ళిపోయింది. మరి వాళ్ళు తీసుకెళ్ళిన పెట్టిలో ఏముంటుంటుందా? హల్వా మిక్చరు సార్. అదిగో అదిగో మినిస్టర్ వచ్చేసారు అనుకుంటా. మినిస్టర్ రా రా రా. ఆయన అడుగుదాం. సార్ 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 మినిస్టర్ గారు. ఓకే ఓకే సార్ మినిస్టర్ ఒక ప్రశ్న. ఈ ఇరిడియానికి మీకు ఏ సంబంధం సార్? దాని గురించి చెప్తా. సార్ దయచేసి చెప్పండి సార్. అదే ఉండండి సార్. సరే సరే.
మీరేమన్నా చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈ కలస అనేది ఇరుడియం మెటల్తో చెయ్యబడుతుంది. దీని రీసెర్చ్ కోసం తీసి వెళ్ళేటప్పుడు ఇది దొంగపడిపోయింది. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు తన బ్రిలియన్స్ పనిచేసి దీన్ని కనపడారు. వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. దీనిపైక అన్ని రీసెర్చ్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సార్, ఈ అబ్బాయి కనిపెట్టాడు, పేరు శక్తి. ఈ అబ్బాయి? అవునండి. నువ్వే ఫైండ్ అవుట్ చేసావా? నాదేం లేదండి అయ్యా, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి గారి ఆశీర్వాదంతోనే ఈ పని చేశాను. నమస్కారం, కృతజ్ఞతలు. ఏంటయ్యా నువ్వే కదా ఈ ఏరియాకు ఇన్స్పెక్టర్? ఇరిడియం గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఒక ఇన్ఫార్మర్ కుర్రోడు ఆయన మీకు ఎలా అన్ని తెలుసు? పనులు చేశారు. సార్ ఎలా మారిందని తెలియదు సార్. అరే నీ వల్ల నేను బలి అయిపోయాను ఇక్కడ. ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా సార్? అదే వస్తువు మీకు దొరికింది కదా సార్. నా దగ్గర వచ్చిందా? ఆ కలర్స్ని మీడియా అన్ని కవర్ చేశారుగా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ ఇన్ఫార్మర్ చాలా స్మార్ట్. వాడు ఉండకూడదు, వాడిని చంపేయాలి. లేదంటే నేను నిన్ను చంపేస్తా. సార్ ఏం చేసావు బావా? ఇది పెద్ద స్టంట్ మాస్టరు, ఇది విట్లాచార్య. వీళ్ళిద్దరూ మృగానికి చాలా క్లోజు. వీళ్ళని చూస్తే అది శాంతగా అవుతుంది. ఎలా పోతుంది చూడు. నన్ను చూసి భయపడక త్వరగా. అయ్యా బాబోయ్, బంగారు కిరీటం. పెట్టు పెట్టు పెట్టు. నువ్వు నా చెల్లమే కదా. సారీ, పెద్ద వస్తువే దొరికింది. రత్నాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకో. మంచి బంగారం స్వామి. అయితే సరే. మై సన్, దయచేసి అది మట్టు తీకండి. అది ఇన్ఫెన్స్ ఒక క్రౌన్. అలా అంటే తీర్థయాత్రలో యేసు ప్రభుకి కిరీటంగా పెడతారు, బంగార కిరీటం. ఏం చెప్తున్నారు? ఆ క్రీడ అప్పుడు పెట్టారు కానీ పోయింది. ఈ క్రీడ వేరా, ఇది మనది. మీరంతా ఏంటి పోలీసులా? ఆహాహా, అక్యూజ్డ్. రేయ్, పదరా పోతా. ప్లీజ్ సన్, అవన్నీ దేవుడి డబ్బులు. అలా చేయకండి బాబు. రేపటికి భోజనాలు కూడా డబ్బులు లేవు. ఒక రోజుకి ఎంత కావాలి? 2500 రూపాయలు. రేయ్, 2500 ఇవ్వు. దేవుడి గురించి మనకు బాగానే తెలుసు. ఇవన్నీ కష్టపడే వాళ్ళకే సహాయం అవుతుందన్నమాట. ఇది మేమిచ్చేది దేవుడి కోసం. పెట్టుకోండి, వెళ్తా. ప్రభువా, పోలీసులకి వెళ్ళొద్దని పొన్నమ్మ ముందే చెప్పింది. పెద్దవాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం, బిషప్కి తెలిస్తే చంపేస్తాడు. మదర్, బోర్న్విటా. వద్దమ్మా. మదర్, వీడు నా అక్క కొడుకు తిరుపతి. వీడి ఫ్రెండే వాడు. బాధపడొద్దు మదర్, మీ వస్తువు ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వుకే జయం. వెళ్ళు. చాలెల్లో. జయం, వెళ్ళు. అందరికి జయం. అయ్యా, నా కొట్టులో దొంగతనం జరగకుండా ఉండడానికి నేను 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నానయ్యా, తీసుకోండి అయ్యా. జయమే,
జయమే. మన వాళ్ళని మా కొట్టు వైపు రానివ్వకుండా చూడండి బాబు. వస్తాను బాబు. సిగర్ ప్యాకెట్ పంపిస్తాను బాబు. ఏదో మిలిటరీకి సెలక్షన్ జరుగుతున్నట్టు ఎంతమంది వచ్చారు చూడు. అల్లుడు అదిగో అక్కడ చూడరా మీ మామని చేతిలో కిరీటంతో ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడు. ఈ రోజు మా మామగారి నిజ స్వరూపాన్ని బయటపడతాను చూడు. రారా. అదా అయ్యో నేను ఇక్కడికి వచ్చాను రా. అయ్యో ఏమరా ఇలా చేసావు మా అన్నయ్యని? అయ్యో రక్తంగా కారుతుంది. మావా ఆ కిరీటాన్ని తీసుకువెళ్ళి ఆ అమ్మకి ఎవరా ఎవరా తప్పుకో తప్పుకో. మన సామినే కొట్టేసావు కదరా. ఇదిగో దొరికిందా బాబు? ప్రభువా థ్యాంక్ యూ. థ్యాంక్స్ గిక్స్ తర్వాత ముందు మీరు బయలుదేరండి. ఎక్కడ బాబు? వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కిరీటం దొరికింది కదా, ముందు మీరు వెళ్ళండి. అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఎక్కండి త్వరగా త్వరగా ఎక్కండి. ఊరు పగ బంధువులు పగ సరిపోలేదని సామి పగ కూడా సంపాదించేసాడు. ఏమైందిరా నీకు? ఏంది బాబా ఇలా చేసావు? బాగానే కట్టేస్తున్నారు కదా. ఏంటి సామె ఊరికే పెద్ద నువ్వా? నీ ఇంటి స్టేషన్కి తీసుకొచ్చావు. పోలీస్ స్టేషన్ లో కాలు పెడితే వెళ్ళి స్నానం చేసేవాళ్ళు నేను. వాడు నా చెల్లని బిడ్డ, వీడే నాకు శత్రువు అయ్యాడు. నేను ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తా. మర్డర్ అటెంప్ట్ ఎఫ్ఐఆర్ వేయండి. ఎఫ్ఐఆర్ అది ఎందుకు సామే? వాడు ఎత్తాల్సిన కుర్రాడు. బావా మనమే పంచాయతీ పెద్దలం, మనం వచ్చి ఇక్కడ పంచాయతీ చేయడం ఏంటి బావా? మనం వెళ్దాం పదా. రా బావా వెళ్దాం. అన్నయ్య ఎంతైనా మీ అల్లుడు అన్నయ్య. నువ్వు నోరుముయ్. ఏ రోజు ఈ పిచ్చివాడు అందరు మునినని కొట్టాడో ఆ రోజు మన సొంతం చచ్చింది. ఇప్పుడొచ్చి నువ్వు నాకు ఏం పొందలేదు సొందలేదు. వీడితో నా కూతురు పెళ్లి ఈ జన్మలో నడవదు. మనం మాట్లాడి తేల్చుకోవచ్చు కదా. ఈ లోపు ఆ కరణ్ ఇరకొనిసేవేంటి నువ్వు? నా మానవ మర్యాద అన్ని పోయింది. దీనిపై ఏముందిరా? నా కూతురు వీడికి ఇస్తాను కాబట్టి వీడికి ఎప్పుడు ఇవ్వను రా. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది రా. ఓయ్ స్వామి చాలా కోపంగా ఉన్నట్టున్నారా? వెళ్ళి ఆయన్ని సమాధానం చేయండి. సరేనయ్యా. వెళ్ళండి. ఎరా
కాన్వెంట్లో దొంగతనం పోతే నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి. నువ్వు ఎందుకు పోలీస్ పని చూస్తున్నావు? నువ్వేంటి పెద్ద జెమ్స్ పాట? ఉన్న వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. కావాల్సిన అది ఇది అంటావు. జాగ్రత్తగా ఉండుకో. ఈ విధంగా చేస్తే నువ్వు ఎలా పోలీస్ అవుతావు చెప్పా? వెళ్ళవా? సారీ సార్. రారాలుడు ఏంటయ్యా మనలో తిని ఆలోచించేశాడా? అయ్యగారు కర్రని పగలగొడితే వాళ్ళ వర్గంలో ఇక చుట్టం ఏది లేదని అర్థం. దానికనే ప్రభుత్వం సొమ్ముని నాశనం చేస్తారా? నీలాంటి అవినీతి పరుడున్నంత వరకు ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు ఎందుకనే ఇలా ఏడుస్తున్నావు? మీ అబ్బాయి ఇంకెవరితో అయినా పెళ్లి చేశాడా? అందరి ముందు మా అయ్యను మాట్లాడడం ఏమైనా బాగుందా? ఇప్పుడు వచ్చి ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? ఇలా చూడు నాగా, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఇంకా 3 రోజుల్లో ఎస్ఐ పోస్ట్కి ఫిజికల్ టెస్ట్ ఉంది. అందులో ఎలాగైనా గెలవాలి. అదే నా లక్ష్యం. ఆ తర్వాతే ఈ పెళ్లి పేరంటం అంతా. కోసం వెళ్ళే ముందే మేల కోసం భయపడతావా? మనసులోన ప్రేమ ఉంటే అది చాలదా? ఏదో తప్పు జరిగే ముందు చెప్పు రూట్ మామా పిల్ల. నిన్నటి కన్న ప్రేమే ఇప్పు కళ్యాణమే జరుగు ముందు. కాకి సొక్క వేసుకుని నిన్నే ఇరికిస్తా. ఇచ్చి ఇచ్చి పుట్టబొమ్మలే ఉచ్చి ఉచ్చి
సహాయం చేస్తుంది. ఇప్పుడు ఎంతో బానే ఉంది స్వామి. అమావాస్య పౌర్ణమి అంటేనే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సన్నిదయం అంటే 3 రోజుల్లో వదిలిపోతుంది. ఇది పెద్ద దయ్యం కదా, అదే అదురుతుంది. ఇదిగో నాకు ఒక సహాయం చేయాలి, అందువల్ల నేను ఇంటికి వచ్చాను. స్వామి మీరేంటి స్వామి అలా మాట్లాడుతున్నారు? మా కులానికే మీరే దేవుడు. చెప్పండి స్వామి, మీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను. ఈ అబ్బాయి నాకు సొంతమే. నా కుటుంబాన్ని చాలా గోలా పెట్టాడు, నన్ను కొట్టాడు వీడు. మీ మీద చెయ్యేసిన ప్రాణాలు తీసేస్తా. అలా చేయొద్దు. వాళ్ళ పనికి రాకుంటా వాడిని ఏమేం చేసి పెడితే చాలు. అయ్యా అదిగో అటువైపేనా? అటువైపే. అయ్యా అనూరు బస్సు ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు కొట్రా. ఎవరా నిన్ను పంపింది? చెప్పరా, చెప్పకపోతే చంపుతా. మా స్వామీజీ నిన్ను కాళ్ళు లేకుండా చేతులు లేకుండా చేయమన్నాడు. ఏం చేస్తున్నావు? ఇట్రా. ఏమైందండి? తీసుకో చట్నీ, కొబ్బరికాయ అడిగావుగా, త్వరగా చెయ్యవే, లేకపోతే పిల్లలు తినేస్తారా? లేదంటే లేదా? అయ్యగారు ఏంటయ్యాను లాగుతున్నావే? నువ్వు వెయ్యాలి, లేకపోతే నేను చెయ్యాలి. అయ్యా వద్దయ్యా, నేను చూసుకుంటాను. అయ్యా ఇది సిటీ కాదయ్యా, అడవి ప్రాంతం. వాళ్ళలో ఎటువంటి గొడవ ఉన్నా సరే ఎవరికైనా ఒకటంటే అందరూ ఒకటి చేసి చంపేస్తారు. అయ్యా వాళ్ళతో స్నేహం చేసి చంపాలి. అయ్యా ఆడు మీకు మాత్రమే శత్రువు కాదు, నాకు శత్రువునే. వెంటనే చెయ్యి. ఏంట్రా ఇన్స్పెక్టర్ చేస్తారా? వాడికి పిచ్చి పట్టిందంట. అయ్యా మనం రాజకీయ నాయకులం, వెంటనే మనిషిని వేసేయాలనుకుంటాం. వాళ్ళు పోలీసులు టైం చూసే వేసేస్తారు. కాస్త ప్రశాంతంగా ఉండి చూద్దాం. Just number 47. Unfit, rejected. 60, fit, selected. 65, fit, selected. పరిగెత్తించి కాలనీ నరకాలి సార్. ఎక్కడ ఇరికించాలని నాకు తెలుసు, చూస్తూనండి. బాయ్స్ లేవండి అందరూ. 39 ఇట్రా, 47 ఇట్రా, 5 ఇట్రా, 6 ఇట్రా, 37 ఇట్రా.
ఈ వెంకటస్వామి ఎలాంటి వాడు? చూడటానికి బాగానే ఉంటారు సార్, కానీ విషయం పెద్దగా ఏమి ఉండదు. సార్ 23 క్యాండిడేట్లు మెరిట్లో సెలెక్ట్ అయ్యారు సార్. చాలా తక్కువ ఉన్నారే. అవును సార్. పువర్ రెస్పాన్స్. అందరూ ఐటీ ఫీల్డ్కి వెళ్తున్నారు సార్. అదే సార్ రీజన్. రమ్మని చెప్పండి. ఓకే సార్. 39. గుడ్. థ్యాంక్ యూ. వెయిట్ చేయా. 47. ఇదిగోండి సార్. నమస్తే సార్. సార్ అన్ని సర్టిఫికెట్స్ కరెక్ట్గా ఉన్నాయి. తమ్ముడు, అప్పుడే నేను చూసా. నీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి అవసరం. థ్యాంక్ యూ సార్. ఏంటి వెంకటస్వామి, నీ ఏరియా అబ్బాయి, నీ రికమెండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ ఇతడు చాలా మంచివాడే, కానీ వీడి మీద నా స్టేషన్లోనే ఒక ఎఫ్ఐఆర్ ఉంది సార్. ఎఫ్ఐఆర్ ఏంటది? సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. సార్ వీళ్ళ మేనమామయ్య గారు వీడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఇచ్చి ఉన్నాడు సార్. సార్ అది మా కుటుంబ కలహాలు సార్. అదంతా తెలియదు సార్, కానీ అతడు కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు సార్. నేనే వీడి ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకూడదని ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నాను సార్. ఐఎమ్ సారీ శక్తి, నీ మీద ఎఫ్ఐఆర్ ఉంటే నిన్ను సెలెక్ట్ చేయడం కుదరదు. నథింగ్ టు వరీ, అన్ని క్లియర్ చేసిరా. నెక్స్ట్ సెలక్షన్. సార్ 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 ప్లీజ్ సార్, శక్తి, చాలా ఏం నమ్మకంగా వచ్చాను సార్. సార్ నా జీవితమే దీనిపైన ఆధారపడింది సార్. సార్ సార్ నీలాంటి వాడిని వాడిని కాదు సార్. సార్ రూల్స్ ఉంది కదా సార్. సార్ నా జీవితమే దీని మీద ఆధారపడింది సార్. సార్ దీనికోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను సార్. సార్ దయచేసి దయచేసి సార్. సార్ ప్లీజ్ సార్. పోలీస్ అవడం కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను సార్. సార్ సార్ దీనికోసం మీకు ఇన్ఫార్మర్ పనులు కూడా చేశాను సార్. సార్ దయచేసి నాపై దయ చూపండి సార్. సార్ పోలీస్ అవడానికి ఎన్నో కళలు కన్నాను సార్. సార్ ఎంతో కష్టపడ్డాను సార్. సార్ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చూసుకోవచ్చులేరా? అల్లుడు కొట్రా పెగ్గు తీసుకో తాగరా. నా జీవితమే సర్వనాశనమైందిరా. ఎంత కష్టపడ్డానురా. ఇప్పుడు ఏడ్చి ఏంట్రా ప్రయోజనం? అదే మేకను బలిచ్చినట్టు బలిచ్చారు కదరా. వాళ్ళకి సంబంధించినంత వరకు మనం కరివేపాకు లాంటి వాళ్ళం. అట్లాంటిది పోలీస్ ఉద్యోగం మీద నీకెందుకు అంత ఆశ? నిజం చెప్పడమే మంచిది పాప. సార్ శివ నా పెళ్లిని దొంగతనం చేశాడు. రే శక్తి లేకరా. నేను తీసుకోలేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. కొడుకువే కదా, అందుకే నువ్వు చేసే ఉంటావురా. నువ్వు చేసే ఉంటావు. వెళ్ళరా, వెళ్ళి మోకాలు వెయ్యి. సురేష్ కూర్చో. అందరూ పాఠం గమనించండి. నిజం చెప్పడం మంచిది పాప. ఈర్ష్యతో పేనా దొంగిలించానని చెప్పింది ఒక పోలీసు వాడి కొడుకే. దొంగ కొడుకు చెప్పిన నిజం అబద్ధమైంది. పోలీసు కొడుకు చెప్పిన అబద్ధం నిజమైంది. ఏ రండిరా, మనందరం దొంగ పోలీస్ ఆడుకుందాం. అయితే నేనే పోలీస్ని. మన క్లాస్లోనే శక్తినే అన్నిగా ఉన్నాడు, వాడే పోలీసుగా ఉండని. ఏంద్రా ఇలా చేస్తున్నారు? ఏ రండిరా వెళ్ళి దాక్కుందాం. రెడీ జోట్ ట్రింకోల్. డిష్ ప్రాణాలతో ఉంచాను. దొంగ నా కొడుక, పోలీసు కొడుకునే దొంగ అంటావా? ఆటలో కూడా పోలీసు వాడిలా ఉండనివ్వట్లేదు. ఎంత కష్టపడి చదివినా వీపు మీద గుద్దిన కులముద్ర పాపంలా వెంటాడుతోంది. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పోలీస్ అవ్వాలనే లక్ష్యం నన్ను వెంటాడింది. నాలో అణువుగా పాతుకుపోయి ఉన్న ఈ పోలీస్ అవ్వాలనే లక్ష్యాన్ని నేనెవరి కోసం మార్చుకోండ్రా. ఈ అణిచివేతకు చివరి వ్యక్తిని నేనే అయి ఉండాలరా. ఇంతవరకు వేటగాడి చరిత్ర మాత్రమే రాశాను, ఇప్పుడు వేటాడబడ్డ జంతువు చరిత్ర నేను రాస్తాన్రా. ఈ శివ చచ్చినా నా ఆత్మ కాకి చొక్కా కలలతో ఈ గాల్లో కలిసి ఉంటుందిరా. ఇది నేను ఒకే దేవుడి మీద ఆన.
అన్నయ్య 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 నన్ను క్షమించి వదిలే అన్నయ్య. నా కొడుకు మీద ఇచ్చిన కేసుని వాపస్ తీసుకో అన్నయ్య. ఆ ఇన్స్పెక్టర్ మా కొడుకు కేసుని పెట్టుకొని చాలా బాధ పెడుతున్నాడు అన్నయ్య. కంప్లైంట్ ఉంటే పోలీస్ పని దొరకదన్నయ్య. పిచ్చి అయిపోయి తిరుగుతున్నాడు అన్నయ్య. నేను బతిమాలి అడుగుతున్నాను అన్నయ్య, ఎలా అయినా వదిలే అన్నయ్య. నువ్వు మనిషి పెట్టి కొట్టింది కూడా వాడికి తెలుసు అన్నయ్య. బయట చూడ్డానికి వీరంగా కనబడుతున్నాడు అన్నయ్య. కేసు మట్టం వాపస్ తీసుకో అన్నయ్య. నువ్వు పెంచిన అబ్బాయిని నువ్వే అలా చేయకన్నయ్య. కేసు మట్టం వాపస్ తీసుకో అన్నయ్య. యాదవులు నీళ్ళు కూడా పెట్టడం లేదు. ఇదిగో స్వామి, ఇష్టం వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి తిరిగి తీసుకెళ్ళడానికి ఇది నీ అబ్బజాగిరి కాదు. పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకో. ఇది కొంచెం కుటుంబ సమస్య, దయ చూపించండి అయ్యా. అనుకున్నాను ఇలా సమాధానానికి వస్తారని, అందుకే ఆడి మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఓ ఏడో స్వామి దగ్గర ఒక సంతకం తీసుకుని వాళ్ళందరినీ పంపించి పెట్టా. ఇది మీకోసమే నేను చేస్తున్నా. ఈ కంప్లైంట్ వాపస్ చేసుకుంటా. మరి మన సొంతం విరిగిపోయింది, అది అలాగనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి నా కూతురు అనగల చుట్టుతే వాడు చంపేస్తా. ఏరా చాలా వందనాలయ్యా. వెళ్ళరండి. ఇక నుంచి అయినా ఎటువంటి సమస్య లేకుండా చూసుకోండి. అన్నా దయచేసి అది కనిపెట్టు ఇది కనిపెట్టు అని నా దగ్గరికి రాకండి. ఇంకా ఇలాంటి పనులు నేను చేయను. ఉంటాను సార్. వస్తాం సార్. వెళ్ళరా గొప్ప ఇన్ఫార్మర్. ఈ స్టేషనే నీ వల్ల జరుగుతుందని అనుకుంటున్నావా? వాళ్ళు ఇరుక్కోకుండా పోతావంటే చిరుత మౌనంగా ఉన్నదంటే కసిగా ఉన్నదని అర్థం. అయ్యా వచ్చే వాళ్ళందరినీ పంపిస్తున్నారు, నన్ను మాత్రం పెళ్ళంలా ఉంచుకున్నారు. ఇదెక్కడ న్యాయమయ్యా? నీ మూలంగా ఒక కథ రాయాల్సి ఉంది, అంతవరకు అక్కడే ఉండవు. అయ్యా ఎవరో పెట్టి పారేసి వెళ్తున్నారయ్యా. ఇది నా పెట్టే. చెప్పాను కదా వాళ్ళే ఇసిరి పారేసి వెళ్తారని. అన్నీ ఉన్నాయో చూసుకోండి అయ్యా. అన్నీ సరిగ్గా ఉన్నాయ్యా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అవును, ఆ కుర్రాడికి ఏమైంది? పాపం అయ్యా వాడు. ఎంత చెప్పినా ఆ ఇన్స్పెక్టరు అస్సలు వినకుండానే వాణ్ణి లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అయ్యా అక్కడికి ఒక ఆఫీసరు వచ్చాడయ్యా. దీన్ని దాటి వెళ్తే కేరళ బార్డర్ వచ్చేస్తుంది కదా. అవును సార్. ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్. ఒక సంస్థకి నాయకుడు ఇక్కడ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోర్ కాన్ఫిడెన్షియల్. ఏ సంస్థ అని చెప్పలేం. బట్ ఆ వ్యక్తి మా డిపార్ట్మెంట్కి ప్రాణాలతో కావాలి. ఖచ్చితంగా సార్. ఎంత ధైర్యంగా ఉన్నా అడవి లోపలికి వెళ్ళడానికి లోకల్ కుర్రవాళ్ళని ఎవరినైనా తీసుకువెళ్తే బాగుంటుంది సార్. లోకల్ పోలీసుని మనతో తీసుకెళ్దాం, పదండి. ఓకే సార్. ఏ విషయమైనా చెప్పండి సార్. ఇవ్వు, తీసుకోండి సార్. ఎందుకు సార్ ఇదంతా? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాం. పర్లేదు సార్, ఇంత దూరం వచ్చారు కదా. కానిస్టేబుల్ వచ్చినప్పుడు ఒక మూట బియ్యం తీసుకురండి. పిల్లలు తినడానికి చేయమని గోల చేస్తున్నారు. సార్ మీరు దేనికి దిగులు పడకండి సార్. నా సర్వీస్లో ఎన్ని టెర్రస్లను చూసుంటాను. డాక్టరేట్ కూడా తీసుకున్నాను సార్.
వెళ్ళేటప్పుడు శక్తిని కూడా తీసుకెళ్తున్నావు. అంతలో చెప్పేస్తారా? ఈడో పెద్ద మనిషిని ఈడి దగ్గర అడుగుకుంటున్నారు చూసావా? సార్ నీ గురించి చెప్పారయ్యా. నీలాంటి నాలాంటి ఫైర్ ఉన్న వ్యక్తుల్ని ఎవరు ఏం చేయలేరయ్యా. కాకి చొక్కా వేసుకొని అనవసరంగా పని లేకుండా డబ్బులు తీసుకునేవాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నీలాగా నాలాగా ఉండాలయ్యా. మన గురించి ఏం మాట్లాడుతున్నారా? సైడ్ అయిపోవడానికన్నా ముందుకొచ్చి పోరాటమయ్యా జీవితం. కింద పడ్డావంటే నలుగురు నవ్వుతారు, అదే నువ్వు లెగిసి నిలబడ్డావంటే ఆ నలుగురు చేతులు కడతారు. నీ కళల్లో నువ్వు దృఢంగా ఉంటే హెచ్చింపు నీకు వస్తుంది. ఏమంటావయ్యా? నేను మీతో వస్తాను సార్. దట్స్ గుడ్. ఇన్స్పెక్టర్ రండి. ఇప్పుడు ఏ బోధన కూడా బొమ్మ మార్చిర్రా. మామూలుగా మార్చేస్తున్నారు. సార్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇంకో చోటికి వెళ్ళి చూద్దాం సార్. ఓకే కమాన్. ఓకే సార్. సార్ కొంచెం వెయిట్ చేయండి. చెప్పు శక్తి. సార్ అరిసెలు తినండి అయ్యా. సార్ వాళ్ళు ఉన్న చోటు తెలిసింది. కమాన్. ఎస్ సార్. నమస్తే. మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టానని నాపైక కోపం లేదే. మనకు తెలిసిన వాళ్ళని చోటనేది. మీరు ఊరు లోపల వస్తే మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఇది నీ కూతురా? అవునండి, నా కూతురికి అందరినీ తెలుసు, అందుకే వచ్చిందయ్యా. ఈ అబ్బాయి నా శిష్యుడు. నాకు ఈయన ముందే పరిచయం. సిటీలో జైల్లో కలిసా. చాలా గొప్పవాడు. అన్న జీవితం కుదరలేదు. ఇంకొక వారం రోజు ఇక్కడే ఉంటాను. నీకేమీ ఇబ్బంది లేదు కదా? నాకేమి ఇబ్బంది లేదు. ఇక్కడ అన్నీ మీకు నచ్చిందా? పోరాటం చేసేవాడికి నచ్చడం నచ్చకపోవడం ఏంటయ్యా? నాగా భోజనం చాలా సూపర్గా ఉన్నది. అనవసరంగా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? స్వామి, మన ఊరికి వచ్చిన్నారు, చాలా మంచివారు. మీరు భోజనం చేస్తే ఆ దేవుడు భోజనం చేసిన సమానం. నువ్వు ఆ దేవుడు దెయ్యాల్ని వదలవేంటి? సార్ ఇది వాళ్ళని కాల్ చేయరు కదా? అది వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అందరూ రౌండ్ అప్ చేయండి. హరీ అప్ ఫాస్ట్. నాగా నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? మీ పరుగు ఆగిపోయింది త్యాగరాజన్. పరుగులు ముగించేది ప్రారంభించేది మీ చేతిలో ఉండదు సార్, మా చేతిలో ఉంటుంది. ఇన్స్పెక్టర్, మన కస్టడీకి అందరినీ తీసుకురండి. కానిస్టేబుల్ లాక్ చేయి. Yes, sir. లాక్ చేయి. సార్ తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, తనకేం తెలియదు సార్. ఏదన్నా కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్. స్వామి కూతురే కదా, బాగా ఇరుకున్నారా? తమ్ముడు, నువ్వు ఇప్పుడు చేసినందుకు తర్వాత చాలా బాధపడతావు.
అంతా సక్సెస్ఫుల్ సార్. అందరినీ కస్టడీలోకి తీసుకున్నాం సార్. రేపు ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి సార్. రాజశేఖర్, వాళ్ళ ముగ్గురిని బండిలోకి ఎక్కించు. ఎస్ సార్. సార్, ఈ అమ్మాయిని ఏం చెయ్యొద్దు, వదిలేయండి. మనకి సహాయం చేసిన వాళ్ళందరినీ లోపల పెడితే ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మిగలరు. మనకు కావలసిన వ్యక్తి దొరికాడు. కొండ జాతి అమ్మాయి, పాపం, వదిలేయండి. సార్, చెప్తానని తక్కువ అనుకోకండి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే చెలరేగిపోతారు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. లోకల్ పోలీసు మాకే మర్యాద లేదు. అందుకనే కాస్త స్టేషన్లో పెట్టి బెదిరించి పంపిస్తాను సార్. అప్పుడే మా మీద కాస్త మర్యాద ఉంటుంది. ఓకే, మీ ఏరియా చూసుకోండి. ఎనీవే, మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. డిఎస్పీ దగ్గర నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే సార్. శక్తి, చాలా థ్యాంక్స్. నువ్వు లేకపోతే ఈ ఆపరేషన్ ఇంత బాగా జరిగి ఉండదు. ఈ అమ్మాయి మీద విట్నెస్ ఫైల్ చేయమని చెప్పాను. ఒకరోజు కస్టడీలో ఉంచుకొని వదిలేస్తారు. జస్ట్ ఫార్మాలిటీ కోసమే సార్. ఏం దిగులు పడకో, మీ ఆవిడికి ఏమీ జరగదులే. ఒక్క రోజులో వదిలేస్తారు. చూసుకోండి, కేర్ఫుల్. సరే సార్, చూసుకోండి. కానిస్టేబుల్ సార్. ఏం దిగులు పడకో, ఒక్కరోజు కస్టడీలో ఉంచుకుని పంపించేస్తాను. సార్, తన అమాయకురాలు సార్. మీకు కస్టడీలో ఉండాలి, అంతేగా? నేనుంటాను. నమస్కారం స్వామి. రండి రండి. మన ఊరికి గొప్పవాడు వచ్చారు. భోజనం పెట్టి అమ్మాయిని స్టేషన్ తీసుకొచ్చారు. ఏం ఇబ్బంది లేదు స్వామి. విట్నెస్ కోసం ఒక్క రోజు పోలీస్ స్టేషన్ లో ఉంచమని పైనుంచి ఆర్డర్. పోలీస్ స్టేషన్ లో ఉండకూడదు స్వామి. నేనుంటాను ఇక్కడ. నేనే సాక్షి ఇక్కడ. స్వామి, నిన్ను మాత్రం లోపల పెడితే ఊరినే లోపల పెట్టినట్టు. ఎవరు వద్దు సార్, నేనున్నానని చెప్తున్నానుగా. సరేరా, నేను అలెక్స్ సార్ దగ్గర మాట్లాడుకుంటానులే. స్వామి, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. పెట్టరా. నువ్వేం భయపడగలడు. పొద్దున్నే తొందరగా వచ్చేస్తాను. ఏందయ్యా, చివరికి నిన్ను కూడా లోపలేశారా? పోయి పోయి నువ్వు ఆ మనిషిని నమ్మావా? వాడు చాలా పెద్ద దుర్మార్గుడు. రండి మిస్టర్, రండి. ఈరోజు మీరు వెళ్ళిపోవచ్చు. ఇదేనా జడ్జిమెంటా? వెళ్ళా. అయ్యా, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ పడుకొని వెళ్తానయ్యా. ఏదో మాట్లాడుతున్నావు. అయ్యా, నా పెయింట్ డబ్బా బ్రష్ తీసుకెళ్తానయ్యా. కానిస్టేబుల్, వీడి దగ్గర సంతకం తీసుకుని ఆడి ప్రాపర్టీస్ వాడి మొహన్ కొట్టాం. బాబా, రాజా బయలుదేరు.
లేసి నైట్ డ్యూటీ సరేనయ్యా. మీరు బయలుదేరండి అయ్యా. రేపొద్దు ఎల్లుండి రండి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారి పోకడే వేరేలాగా మారిపోయిందయ్యా. ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ రోజు నైట్ డ్యూటీ నేనే చేశానయ్యా. బాగా నిద్రపోతుంటే ఉదయాన్నే ఒక 6:30 ఏ రాజు రాజు ఏ రాజు లేవయ్యా. తెల్లారింది ఇంకా నిద్రపోతున్నావు? ఏ ఉదయాన్నే వచ్చి నీ నిద్ర నుంచి చెడగొట్టానా? వెళ్ళవయ్యా, వెళ్ళి స్నానం చేసి రెడీ రా. లేవరా, తెల్లారిపోయింది ఇంకా నిద్రపోతున్నావు? ఏంటయ్యా బాగా నిద్రపోయావా? కాస్త ఆగు. బయటికి రావయ్యా. ఏంటి నా మీద కోపమా? నా మీద మరి మంటగానే ఉంటదే. ఏం చేయమంటావు? డిపార్ట్మెంట్ ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంది కదా. వెళ్ళి మొహం కడుక్కొని రెడీ రా. కాసేపు రాగానే బయలుదేరదాం. హలో. రాజకీయ నాయకులకి పోలీసు వాళ్ళకి ఆయుష్ తక్కువనేయ్యా. ఓర్పుగా ఉంటే జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగవు కదయ్యా. వెంకటస్వామి వేస్ట్ అయ్యా. నేనైతే మొదట్లోనే తుంచేసేవాడు. శక్తి చనిపోయిన తర్వాతే చిక్కు ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు చనిపోయిన దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమీ దొరకలేదు. ఆ చనిపోయిన శక్తి ఆత్మే ఈ స్టేషన్కి వచ్చే ఇన్స్పెక్టర్లని చంపుతుందని ఈ ఊరోళ్ళు నమ్ముతున్నారయ్యా. ఏ ఆ ఊరు వాళ్లే చేసి వాళ్ళ మీద నేరం మోపుండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావయ్యా? నేరం ద్రోహం అని. ఇప్పుడు నేను వచ్చానుగా, ఆ కుర్రాడు ఆత్మ వచ్చి నన్ను ఏమన్నా చేస్తుందా? ఏమయ్యా ఎన్ని మాట్లాడుతున్నావు? ఆ కుర్రాడు ఫోటో ఏదైనా ఉందా? ఫోటో ఎందుకయ్యా, నేరుగా చూడండి అయ్యా. చూసుకో. ఇది నా పోలీస్ స్టేషన్. ఇక్కడ నేనే ఇన్స్పెక్టర్ని. ఎవరిని రానివ్వనురా. ఎంతగా కష్టపడి పని చేస్తుంటాను రా ఈ స్టేషన్ కోసం.
అమ్మిన వాడినే గొంతు కోసారు కదరా. నా కట్టం కోస్తానన్నావు, ఎక్కడికి పారిపోతున్నావురా? ఈయనని రిసీవ్ చేసింది ఎవరయ్యా? ఇవాళే ఈయన వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ నిన్నే ఇక్కడికి ఈయన వచ్చేసాడు. ఒక రోజు ముందు వచ్చాడా? అవునయ్యా. ఎలా వచ్చాడు, ఎవరు స్టేషన్ ఓపెన్ చేశారో ఒకటే మర్మంగా ఉందయ్యా. సార్ తల ఇడం సార్. అయ్యో తల చూద్దాం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో దేవుడా. ఈ ఘోరం చూడడానికి ఎంత దూరం వచ్చానా? వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. స్టేట్మెంట్ తీసుకోండి. త్వరగా బాడీని అవతలకి కలెక్ట్ వెళ్ళండి. చేసి పోస్ట్ మార్టం ప్రొసీడ్ Yes, sir. చేయండి. నిలబడొద్దు. వదలండ్రా, ఎవరిని వదలండ్రా, ఇక్కడ కూర్చోనివ్వండ్రా, ఇది నా స్టేషన్ రా.